అన్నమాట అండి. అదేంటంటే యోహాను సువార్త 4 అధ్యాయం 24 ఒకసారి దేవుడు చూడకుండా చెప్పండి. దేవుడు ఆత్మను ఆరాధించేవాడు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధింపబడినాడు. అందరికీ బాగా తెలుసు, రైట్? ఓకే. అక్కడ దేవుణ్ణి ఆరాధించే వారి విషయంలో ఎలా ఆరాధించాలి అంటే దేవుడు అక్కడ 2 విషయాలు చెప్పారన్నమాట అండి. నెంబర్ 1 సత్యంతో, నెంబర్ 2 ఆత్మతో. ఓకే, ఆత్మతో ఆరాధించాలి, సత్యంతో ఆరాధించాలి. మనం చూడండి, ఈ 2 విషయాల్లో అక్కడ ప్రాముఖ్యమైనది ఏంటంటే ఆరాధన. ఆ ఆరాధన దేవునికి మనం మహిమపరుస్తూ ఉన్నప్పుడు మన యొక్క అద్భుతమైన స్పందన ఎలా ఉండాలి అంటే, ఆరాధన చేస్తున్నాం, మనం ఎలా ఆరాధన చేయాలి అంటే ఆత్మతో చేయాలి. 2 దేవుని వాక్యంతో చేయాలి. అంటే ఆత్మతో అంటే అర్థం ఏంటంటే ప్రవర్తనతో. మనం పరిశుద్ధంగా ఉంటాం, దేవుని వాక్యం ప్రకారంగా ఆరాధిస్తాం, అప్పుడు అది అంగీకరింపబడే ఆరాధన అన్నమాట. సో ఇదే బేస్ రెఫరెన్స్. సో అయితే ముఖ్యంగా మనం ఏం ఆలోచన చేయాలంటే, ఇజ్రాయేలీల ప్రజలకి దేవుడు ఈ లేవియాకాండాన్ని ఇస్తున్నప్పుడు ఆ మొదటి భాగం 1 నుంచి 17 అధ్యాయాల్లో మనం చదివినప్పుడు అక్కడ మనకి సత్యంతో కనిపిస్తుంది. ఇప్పుడు 18 నుంచి 27 అధ్యాయాల్లో మనకి ఆత్మతో దేవుడిని సమీపించడం, ఆత్మతో దేవుని ఆరాధించడం మనకు కనిపిస్తుంది అనమాట. సో అందుకోసమనే 1 దేవునిని సమీపించడం, 2 దేవునితో సహవాసం చేయడం. ఇవి 2 భాగాలు. 1 పరిశుద్ధపరచబడడం, 2 పరిశుద్ధంగా జీవించడం. 1 సత్యంతో దేవునిని సమీపించడం, 2 ఆత్మతో దేవునితో సహవాసం చేయడం. 1 వాక్యంతో దేవునిని మనం సమీపించడం, 2 ప్రవర్తనతో దేవునిని ఆరాధించడం. సో లేవియాకాండం అంతా ఇదేనండి, 2 భాగాలు. 1 నుంచి 17 అధ్యాయాలు, 18 నుంచి 27 అధ్యాయాలు. ఓకే, సో మనం త్వరగా ఇప్పుడు ఈ అధ్యాయాల్లోకి మనం వెళ్ళిపోదాం. ఓకే, సో 1 నుంచి 17 అధ్యాయాల్లో మనం కొన్ని విషయాలు ఆలోచన చేసాం. అయితే ఇప్పుడు 18 నుంచి 27 అధ్యాయాల విషయంలో మనం ఇప్పుడు ఆలోచన చేయబోతున్నాం. ఒకసారి నేను పీపీటీ షేర్ చేస్తున్నాను, ఒకసారి మీరు చూడండి. ఓకే, మనం గత వారం ఆల్రెడీ ఈ విషయాలన్నీ మనం చూసాం. ఓకే, మెయిన్ థీమ్ ఏంటంటే ఇదిగో రక్తం ద్వారా ప్రాయశ్చిత్తం చేయడం. ఆ తర్వాత మనం కొన్ని కీలక పదాలు చూసాం. అన్నీ ఏం చేస్తున్నాయంటే ఇటు బలులు కానీ, అర్పణలు కానీ, రక్తం కానీ, ప్రాయశ్చిత్తం చేయడం కానీ, ఇదంతా దేనికి అంటే పరిశుద్ధత మనకు పొందుకోవడానికే అనే విషయాన్ని మనం గత వారం చూసాం. ఇది 1 నుంచి 17 అధ్యాయాలలో ఉన్న కీలకమైన మెయిన్ డివిజన్ అన్నమాట అండి ఇది. ఓకే, 1 నుంచి 7 అధ్యాయాల్లో బలుల ద్వారా దేవుని అయితే ఇక్కడ చూడండి, ఇది మెయిన్. 1 నుంచి 17 అధ్యాయాల్లో దేవుని సమీపిస్తున్నాం ఎలా అంటే బలుల ద్వారా. ఇప్పుడు పరిశుద్ధపరచబడతారు ఎలా, దేని ద్వారా అంటే బలుల ద్వారా. ఓకే, సో ఇప్పుడు 18 నుంచి 27 అధ్యాయాల్లో అక్కడ దేవునితో సహవాసం మనకు కనిపిస్తుంది, దేవునితో మనం జీవించడం మనకు కనిపిస్తుంది, పరిశుద్ధతను ఎలా కొనసాగించుకోవాలో మనకు తెలుస్తుంది. ఒకసారి 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం ఒకసారి చదవండి. 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం. కొరింథీలో ఉన్న దేవుని సంఘమునకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి, పరిశుద్ధపరచబడిన వారే అంటే 1 నుంచి 17 అధ్యాయాలు మనం దాన్ని అర్థం చేసుకోవాలన్నమాట. పరిశుద్ధపరచబడడం. నెక్స్ట్ ఏంటంటే పరిశుద్ధంగా ఉండుటకు పిలువబడ్డారు, అదే 18 నుంచి 27 అధ్యాయాలు అన్నమాట. సో ఆ ప్యాటర్న్ ఒకేలా ఉంది.
మీరు అర్థం చేసుకోండి. దేవుని విషయంలో దేవునిని సమీపించడం, దేవునితో జీవించడం. పాత నిబంధనలో ఆ సిస్టమ్ ఏదుందో, అంటే నేను అంటుంది ఏంటంటే ప్రామాణికతను గురించి కాదు, మెయిన్ సిస్టమ్ ఏదైతే ఉందో ఇదంతా ఛాయగా మనకు కనిపిస్తుంది అనమాట అండి. ఓకే, పాత నిబంధన అంతా క్రొత్త నిబంధనకి ఛాయగా కనబడుతుంది అనమాట అండి. 1-17 అధ్యాయాల్లో దేవునిని అప్రోచ్ అవ్వడం, దేవునిని సమీపించడం, ఆ తర్వాత దేవునితో సహవాసం చేయడం. సేమ్ అంతే. క్రొత్త నిబంధనలో సంఘం తీరు కూడా మనకు అదే డెఫినేషన్. పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడ్డాం. సో ఇక్కడ మనకి క్లియర్ గా కనిపిస్తుంది అనమాట అండి. నేడు ఉన్న సంఘం పాత నిబంధనలో ఉన్న ఆ గొప్పదైన అద్భుతమైన ఆ ఇశ్రాయేలీల సమూహానికి అది ఛాయగా ఉంది. నేడున్న సంఘం నిజస్వరూపమై ఉంది. సో వాళ్ళకి ఇచ్చిన ఆజ్ఞలన్నీ క్రొత్త నిబంధనకి ఛాయగా కనిపిస్తుంది. ఆ విషయాన్ని మాత్రం మనం మర్చిపోకూడదు అనమాట. ఇప్పుడు 18-27 అధ్యాయాలు మనం చూస్తూ ఉన్నప్పుడు అక్కడ మీరు చూడండి, ఇది ఎన్ని భాగాలు చేయబడిందంటే 5 భాగాలు చేయబడింది. ఎన్ని? 5 భాగాలు చేయబడింది. ఓకే, దీన్ని మీరు స్క్రీన్ షాట్ తీసుకుంటున్నారని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు చూడండి, 18-20 అధ్యాయాల్లో ఇజ్రాయేలు యొక్క పవిత్ర జీవితం గురించి కొన్ని విషయాలు ఉన్నాయి. ఆ విధులన్నీ మనకు కనిపిస్తాయి. 21-22 అధ్యాయాల్లో యాజకుని యొక్క పవిత్ర జీవితం గురించి విషయాలు కనిపిస్తాయి. 23-24 అధ్యాయాల్లో ఆరాధన యొక్క పవిత్రతను గురించి, ఆరాధనలో పవిత్రతను గురించి కొన్ని విషయాలు ఉన్నాయి. 25-26 అధ్యాయంలో కనాను దేశంలో ఇజ్రాయేలీల యొక్క పవిత్ర జీవితం గురించి, 27 అధ్యాయంలో మొక్కుబళ్ళు లేదా 10వ వంతు ద్వారా పవిత్రతను గురించి మనకి ఈ విషయాలు కనిపిస్తాయి అన్నమాట. ఇలా 18-27 అధ్యాయాలు 5 భాగాలు మనం చేస్తాం. ఇదిగో 18-27 అధ్యాయాలు. సో ఇప్పుడు 18-27 అధ్యాయాలు 5 భాగాలు అనమాట అండి. చూడండి, అక్కడ నంబరింగ్ వేసాం కదా, 1 2 3 4 5. ఓకే, మీరు స్క్రీన్ షాట్స్ తీసుకోండి. ఇప్పుడు 18-27 అధ్యాయాలు మెయిన్ భాగం పేరేంటి, అందులో ఉండిన మెయిన్ థీమ్ ఏంటి అంటే అక్కడ ఉంది చూడండి. ఏంటి? దేవునితో సహవాసం చేయుట లేదా పరిశుద్ధంగా జీవించుట. ఓకే, ఇందులో ఫస్ట్ భాగం 18-20 అధ్యాయాలు. దీని దగ్గరికి వెళ్ళక ముందు మనం కొన్ని కీలకమైన విషయాల ఆలోచన చేయాలి. అదేంటంటే దేవునికి ప్రాముఖ్యంగా అప్రోచ్ అవ్వి దేవునితో సహవాసం చేయాలంటే దేవునికి ప్రాముఖ్యంగా 3 విషయాలు ఎప్పుడు కోరుకుంటాడు అన్నమాట అండి. గాడ్ రిక్వైర్స్ 3 థింగ్స్. దేవునితో సహవాసం చేయాలంటే 3 ప్రాముఖ్యమైన విషయాలు ఎప్పుడు గుర్తుంచుకోవాలన్నమాట అండి. నెంబర్ 1 ఏంటంటే ఫిజికల్లీ ప్యూర్గా ఉండాలన్నమాట అండి. ఓకే, ఫిజికల్ ప్యూరిటీ కావాలి దేవునికి. అదే నెంబర్ 1 ఏంటంటే భౌతికంగా స్వచ్ఛత కావాలి, భౌతికమైన స్వచ్ఛత. మీరు చూడండి, మనుషులుగా మనందరం పాపంలో పడిపోయాం, పాపంలో ఉన్నాం. ఇజ్రాయేలీలు కూడా అంతే. సో వాళ్ళ యొక్క ఈ ఫిజికల్ ప్యూరిటీ అనేది దేవునికి కావాలన్నమాట అండి, మొదటిది. రెండోది ఏంటంటే మారల్లీ బ్లేమ్లెస్ అంటే నైతికంగా నిందారహితంగా ఉండాలన్నమాట అండి. నైతిక పరంగా అంటే ఈ ఈ ఈ యొక్క వరుసలు కానివ్వండి, ఈ యొక్క దేహంతో ఉండేది కానివ్వండి, ఈ మారల్గా ప్రతి ఒక్కరితో ఆ నిందారహితమైన జీవితం అనేది ఉండాలన్నమాట. దేవుని అప్రోచ్ అవ్వి దేవునితో సహవాసం చేయాలంటే ఓకే, మొదటిదేంటి? భౌతికమైన స్వచ్ఛత కావాలి, ఈ శరీరానికి పవిత్రత కావాలి, స్వచ్ఛత కావాలి. రెండోది ఏంటంటే నైతికమైన నిందారహితంగా ఉండాలి. మూడోది ఏంటంటే మతపరమైన పవిత్రత కావాలన్నమాట అండి. ఓకే, రిలీజియస్ కాన్సిక్రేషన్ కావాలి. అంటే ఇప్పుడు వీళ్ళకి ఒక ఆజ్ఞ ఇవ్వబడింది, ఆ ఆజ్ఞను వారు అనుసరిస్తున్నారు అనుకోండి, వాళ్ళు ఆజ్ఞల ద్వారా పవిత్రపరచబడతారు. ఒకవేళ ఆజ్ఞను వారు అతిక్రమించారు అనుకోండి, వాళ్ళకి పరిశుద్ధత కోల్పోతారన్నమాట. అక్కడ ఏం జరిగిందంటే దేవుడు 10 ఆజ్ఞలు ఇచ్చిన తర్వాత ఇశ్రాయేలీలు ఆ ఆజ్ఞలను గురించి సంపూర్ణంగా అవగాహన లేక వాళ్ళు ఏం చేశారంటే తొందరపాటులో ఆ రోజు ఒక దూడను చేసేసి దేవుని యొక్క ఆజ్ఞలను అతిక్రమించారన్నమాట. ఆ రోజు దేవుని యొక్క పరిశుద్ధతను వారు అవమానించారు. సో కాబట్టి మతపరంగా అంటే ప్రామాణికత, విశ్వాస ఈ ప్రమాణం ఏదైతే ఉందో, ఆజ్ఞలు ఏవైతే ఉన్నాయో దీనిని వారు అతిక్రమించారన్నమాట. దీని మీద వారు తిరుగుబాటు చేశారన్నమాట అండి. అప్పుడు ఏమైందంటే మతపరమైన అపవిత్రత వాళ్ళకి వచ్చేసింది. సో దేవుడు ఎప్పుడు కూడా ఆ రిలీజియస్ కాన్సిక్రేషన్ కావాలి దేవునికి. దేవునితో సహవాసం చేయాలంటే మనము విశ్వాస ప్రామాణికత ప్రకారంగా నడుచుకోవాలన్నమాట అండి. సో ఈ 3 దేవునికి చాలా చాలా అవసరం. దేవునితో సహవాసం చేయాలంటే మర్చిపోవద్దు,
నేడు నేడు మనం కూడా దేవునితో సహవాసం చెయ్యాలంటే ఈ మూడు చాలా ప్రాముఖ్యమైనది. మొదటిది ఏంటంటే భౌతికమైన స్వచ్ఛత కావాలి. ఈ శరీరేచ్ఛలు కాదు, మనకి ఆత్మానుసారంగా జీవించవలసిన అవసరత ఉన్నదన్నమాట అండి. అది ఆవశ్యకమై ఉన్నది. సో కాబట్టి చాలా కేర్ఫుల్ గా మనం దీన్ని ఆలోచన చేయాలి. మొదటిది భౌతికమైన స్వచ్ఛత కావాలి. రెండోది నైతికంగా నిందారహితంగా మనం జీవించాలి. మూడోది ఏంటంటే మతపరమైన పవిత్రత, అంటే విశ్వాస ప్రమాణం ప్రకారంగా, వాక్యం ప్రకారంగా, ఆజ్ఞల ప్రకారంగా నడుచుకోవాలన్నమాట. దేవునికి ఈ మూడు రిక్వైర్మెంట్ దేవునితో సహవాసం చేయాలంటే. ఇప్పుడు ఇజ్రాయేలీలు దేవునితో సహవాసం చేయాలంటే ఈ మూడు రిక్వైర్మెంట్ ఉన్నాయి కదా. ఇప్పుడు దేవుడు ఏం చేశారంటే ఈ మూడిట్ల గురించి కామన్ గా ఉండే ఇదిగో ఈ 5 భాగాలని తీసుకొచ్చి పెట్టాడు అనమాట అండి. దేవుడు ఈ 18th చాప్టర్ నుంచి మనం చదువుతున్నప్పుడు దేవుడు ఏం చేస్తున్నారంటే అక్కడ మనలో ఉండే కొన్ని విషయాల్ని బయటికి ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటున్నారు అన్నమాట అండి. అదే ఏంటంటే నంబర్ 1 ఏంటంటే హోలీనెస్ ని బయటికి తీసుకురావాలనుకుంటున్నారు అన్నమాట అండి దేవుడు. సో మొదటిగా దేవునితో మనకి ఉండాల్సిన ఆ అటాచ్మెంట్ పాయింట్, ఆ లింక్, ఆ రిలేషన్ దేంతో ఆయన ముడి పెడుతున్నారంటే పరిశుద్ధతతో. సో కాబట్టి ఇప్పుడు మనం 18వ అధ్యాయం మీరు చదివే ఉండుంటారు, 19వ అధ్యాయం మీరు చదివి ఉంటారు, 27వ అధ్యాయం వరకు మీరు చదివి ఉంటారు. వెన్ యూ రీడింగ్ దిస్ లెసన్స్, వెన్ యూ రీడింగ్ దిస్ చాప్టర్స్, నాకు తెలిసి మీరు హార్ట్ఫుల్ గా చదువు ఉంటే మీలో ఖచ్చితంగా కళ్ళంటే నీళ్ళు వచ్చి ఉంటాయి. ఓకే, మీలో ఖచ్చితంగా చాలా భయం వేసి ఉండుంటది. సో దేవుడు ఈ అధ్యాయాలు మనం చదువుతున్నప్పుడే ఇంతలాగా మనల్ని మోటివేట్ చేస్తున్నప్పుడు, ఇంతగా మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నప్పుడు మనకి భయం వేస్తుంది, మనలో భయం కలుగుతుంది. మన కళ్ళల్లో ఆటోమేటిక్ గా వాక్యం చదువుతుంటేనే మనకి రోమాలు లెగిసిపోతాయి, గూస్ బంప్స్ వస్తాయి, మన కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. ఎందుకంటే దేవుని యొక్క రిక్వైర్మెంట్ ని చూస్తే మనకు భయం వేస్తుందని. దేవుడికి ఇంత కావాలా, దేవునికి ఇది కావాలా, దేవుడు మన నుంచి ఇది ఎక్స్పెక్ట్ చేస్తున్నాడా అనే భయం మనలో కలుగుతుంది అనమాట. సో అందుకోసమనే ఈ 18వ అధ్యాయం నుంచి 20వ అధ్యాయం వరకు ఈ మొదటిగా ఆయన తీసుకొచ్చి పెట్టింది ఏంటంటే పవిత్రత కావాలా, అయితే ఇదిగో ఈ శారీరక స్వచ్ఛత కావాలి. మీరు నాతో సహవాసం చేయాలనుకుంటున్నారా, అయితే మీరు నైతికంగా నిందారహితంగా ఉండాలి. మీరు నాతో సహవాసం చేయాలనుకుంటున్నారా, అయితే మీరు మతపరంగా నా ఆజ్ఞల ప్రకారంగా దానిలో వచ్చే పవిత్రతను మీరు సంపాదించుకోవాలి చెప్పేశాడు అన్నమాట. సో ఈ 18th చాప్టర్ నుంచి మనం మొదలెడదాం. చూడండి, ఇదిగో ఫస్ట్ భాగం 18 నుంచి 20 అధ్యాయాల్లో భాగం. ఈ 18 నుంచి 20 అధ్యాయాల్లో 18వ అధ్యాయంకి థీమ్ ఏంటంటే లైంగిక పాపాలు గూర్చిన విధులు మనకు కనిపిస్తాయండి. లైంగిక పాపములను గూర్చిన విధులు. ఇందులో కీలకమైన వచనం ఒకటి ఉంది. మనం అధ్యాయాలన్నీ మనం చదువుకొని వెళ్ళాం. ఓకే, సో అందులో ఉండే కీ రిఫరెన్సెస్ ని మనం ఆలోచన చేసుకుంటూ వెళ్దాం. ఒకసారి 18వ అధ్యాయం 6వ వచనం ఒకసారి మనం చదువుదాం. 18వ అధ్యాయం 6వ వచనం ఒకసారి చదువుదాం. ఓకే, ఎవరైనా చదవండి. మీలో ఎవరును తమ రక్త సంబంధుల మానాచ్ఛాదమును తీయుటకు వారిని సమీపించకూడదు. సో దేవుడు ఏంటంటే మనలో నుంచి కొన్ని ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటున్నారు 18th చాప్టర్ లో. మీరు త్వరగా రాసుకోండి. నంబర్ 1 ఏంటంటే హోలీనెస్. ఈ ఫిజికల్ హోలీనెస్ దేవునికి కావాలి. ఈ శారీరకమైనటువంటి స్వచ్ఛత దేవునికి కావాలి. ఓకే, దేవుడు మన కళ్ళు, మన చెవులు, మనం చేసే చేతలు, మనం వేసే అడుగులు, ఇవన్నీ కూడా పవిత్రంగా దేవుడు చూడాలనుకుంటున్నారు అన్నమాట అండి. సో మొదటిది ఏంటంటే గాడ్ వాంట్స్ టు ఎక్స్ప్లోర్ అవర్ హోలీనెస్. మనలో ఉండే ఆ పరిశుద్ధతను బయటికి తీసుకురావాలనుకున్నారు. ఎందుకంటే దేవుడు పరిశుద్ధుడు, ఆయన లాంటి పరిశుద్ధుడు మరొక లేడు కనుక మనల్ని కూడా పరిశుద్ధులుగా ఉండమని చెప్తున్నాడు అన్నమాట అండి. ఓకే, సో ఇప్పుడు మనకి కావాల్సింది ఏంటంటే దేవునితో సహవాసం చేయాలంటే మొదటిగా హోలీనెస్ చాలా అవసరం అన్నమాట అండి. పరిశుద్ధత చాలా అవసరం. రెండోది ఏంటంటే ఈ వాక్యాలన్నీ మనం చదువుతున్నప్పుడు మనలో దైవికమైన భయాన్ని బయటికి తీసుకురావాలనుకుంటుంది అన్నమాట ఈ వాక్యం. దేవుడు కూడా అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఆయన పరిశుద్ధతను చూస్తే మనకు భయం వేస్తుందండి. ఓకే, ఆయన నీతిని చూస్తే మనకి భయం వేస్తుందండి. ఆయన నిందారహితమైన తన యొక్క ఉనికిని మనం ఆలోచిస్తే మనలో భయం కలుగుతుందండి. సో గాడ్ వాంట్స్ టు ఎక్స్ప్లోర్ అవర్ గాడ్స్ ఫియర్. మనలో ఉండే భయాన్ని, మనలో ఉన్న దైవికమైన భయాన్ని బయటికి తీసుకొచ్చేలాగా ఈ వచనాలు మనల్ని ఎంకరేజ్ చేస్తాయి అన్నమాట అండి. దేవునితో సహవాసం చేయాలంటే దైవికమైన భయం చాలా అవసరం. ఓకే, భయం ఏం చేస్తుంది అంటే పాపం చేయకుండా ఆపుతుంది. భయం ఏం చేస్తుంది అంటే తప్పు అడుగులోకి వెళ్ళిపోకుండా మనల్ని ఆపుతుంది. సో కాబట్టి ఒకటి హోలీనెస్, 2 గాడ్స్ ఫియర్, 3వది ఏంటంటే ఒబీడియన్స్, విధేయత అనమాట అండి. విధేయత. ఈ వాక్యం మనకి ఏం నేర్పిస్తుందంటే విధేయత చూపించండి. ఆ వాక్యానికి మీరు విధేయులై ఉంటేనే మనకు పరిశుద్ధత. అది అర్థం చేసుకోండి.
ఓకే, ఈ వాక్యానికి మనం విధేయత చూపిస్తేనే మనకు పవిత్రత లభిస్తుంది. సో కాబట్టి మూడోది, దేవుడు పవిత్రతను మన ఒబీడియన్స్ని అంటే విధేయతను విధేయతను లోబడే తత్వాన్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు అనమాట దేవుడు ఈ లేఖనాలను బట్టి 18వ అధ్యాయం నుంచి. ఇక నాలుగోది ఏంటంటే, మనం అదే 18:6 నుంచి మనం అలా అన్ని చదువుకొని వెళ్ళినప్పుడు అక్కడ ఆ ప్యూర్ లవ్ కనిపిస్తుంది. ప్యూర్ లవ్. దేవుడు మనలో నిజమైన ప్రేమను చూడాలనుకుంటున్నాడు అనమాట అండి. నిజమైన ప్రేమ ఇదిగో ఏం చేయదు అంటే తన 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 ఏముంది అక్కడ, తన రక్త సంబంధుల మనచ్ఛేదాల్ని చూడదు. అంటే దాని మీనింగ్ ఏంటంటే రియల్ లవ్, ఆ లాయల్ లవ్ అంటే ఒకరికొకరు సబ్మిట్ అయ్యే ప్రేమ అనమాట అండి. ఓకే, అక్కడ మనం చదువుతుంటేనే మనకి గూస్ బంప్స్ వస్తాయి. ఎంత ఎంత గట్టిగా రాశాడంటే ఈ వాక్యం, అంత కఠినంగా మనకి కనిపిస్తుంది. ఎంత స్ట్రాంగ్గా చెప్పాడో, ఎంత సాలిడ్గా చెప్పాడో మనకి భయం వేస్తుంది అనమాట. అంటే ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే ప్యూర్ లవ్ని చూపిస్తాడనమాట అండి. ఎవడో కూడా పరాయి వ్యక్తి దగ్గరికి వెళ్ళకూడదు, ఎవరు కూడా పరాయి వ్యక్తిని ఆశించకూడదు. దాని మీనింగ్ ఏంటంటే లాయల్ లవ్. ఓకే, ఆ ప్యూర్ లవ్ కావాలి. సో దేవుడు మన నుంచి మనుషుల మధ్యలో ఉండే ఆ రిలేషన్స్లో ప్యూర్ లవ్ని మనకి దేవుడు ఎక్స్ప్రెస్ చేస్తున్నాడు అన్నమాట అండి. ఓకే, సో కాబట్టి ఈ విషయం మనకు అర్థమవుతుంది. ఇక ఐదోది ఏంటంటే, ఈ 18వ అధ్యాయంలో దేవుడు సెల్ఫ్ డిసిప్లిన్ మనకు నేర్పిస్తాడు అన్నమాట అండి. సెల్ఫ్ డిసిప్లిన్ ఈ 18వ అధ్యాయం చదువుతున్నప్పుడు ఈ 5 విషయాలు మనకు అర్థమవుతాయి. గాడ్ వాంట్స్ టు ఎక్స్ప్లోర్ అవర్ హోలీనెస్, మన పరిశుద్ధతను. 2, దైవికమైన భయాన్ని. 3, విధేయతను లోబడే తత్వాన్ని. 4, పవిత్రమైన ప్రేమని, లోబడే ప్రేమని. ఓకే, ఆ నిజాయితీగా ఉండే ప్రేమని, ఆ లాయల్ లవ్, నిజాయితీ చూపించే ప్రేమని. ఓకే, మనలో దేవుడు బిల్డప్ చేస్తాడు ఈ వాక్యాల ద్వారా. 5వది ఏంటంటే సెల్ఫ్ డిసిప్లిన్. మనలో సెల్ఫ్ డిసిప్లిన్ని ఇగో ఈ వాక్యాలు మనకి ఎంకరేజ్ చేస్తాయి అన్నమాట అండి. నువ్వు సెల్ఫ్ డిసిప్లిన్ మెయింటైన్ చేయు, ఎవరితో ఎంత దూరంలో ఉండాలో మెయింటైన్ చేయు అని మనకి నేర్పిస్తుంది అనమాట అండి. ఓకే, సో 18వ అధ్యాయం అంతా కూడా లైంగికమైన పాపములు కూర్చున్న విధులు. 19వ అధ్యాయంలో సమాజం పట్ల ఎలా ఉండాలి, సమాజం పట్ల ఉండవలసిన ఆ విధులన్నీ మనకు కనిపిస్తాయి. ఎలా ఉండాలి సమాజంలో. ఓకే, ఈ పాడైపోయిన నేడున్న ఈ సమాజంలో మనకి ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది. నేడు వాళ్ళకి సమాజ పట్ల ఎలాంటి విధులు ఉండాలో ఈ 19వ అధ్యాయంలో ఉన్నాయి. నేడు మనం సమాజంలో ఉంటుండగా దేవుడు వాట్ ఈస్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ అస్. మనం ఈ సొసైటీలో ఉంటుండగా ఇప్పుడు ఈ మోడర్న్ క్రిస్టియన్ కల్చర్లో లేదా ఈ మోడర్న్ డెవలపింగ్ ఏజ్లో, ఈ టెక్నాలజికల్ ఏజ్లో మనం ఉన్నాం. ఇప్పుడు మనకి ఈ వాక్యాలు ఎలా యూజ్ అవుతాయి. గాడ్ ఏం కావాలనుకుంటున్నాడు మనలో నుంచి, ఇంకేం ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటున్నాడు 19వ అధ్యాయంలో మనం చూద్దాం. ఒకసారి 19:2 కీలకమైన వచనం అనమాట అండి. ఏంటా కీలకమైన వచనం ఒకసారి చూడండి. 19 మీ దేవుడైన యెహోవానకు నేను పరిశుద్ధుడనై ఉన్నాను. అది ఓకే, మీరు పరిశుద్ధులై ఉండాలి. మీ దేవుడైన యెహోవాను నేను పరిశుద్ధుడనై ఉన్నాను. సో చూడండి, దేవుడు ఆయన పరిశుద్ధుడు, మనం కూడా పరిశుద్ధులై ఉండాలి అని చెప్తున్నాడు అన్నమాట. ఎందులో అంటే సమాజం అంతట్లో, మొత్తం సమాజం విషయంలో. ఆయన ఓపెనింగ్లోనే మీరు చూడండి, 18వ అధ్యాయం ఓపెనింగ్లోనే దేవునితో సహవాసం చేయాల్సిన ఆ ఓపెనింగ్ వచనాల్లోనే ఆయన ఏం చెప్పాలనుకుంటున్నాడంటే, మీ శరీర విషయాలు జాగ్రత్త, మీ శరీర విషయంలో స్వచ్ఛత నాకు కావాలి, మీ ఆత్మ విషయంలో మీరు ఆ లాయల్టీ నాకు కావాలి. దేవుడు అద్భుతం అండి. దేవుడు గొప్ప గొప్ప సంగతులు చెప్పాడు అన్నమాట అండి ఇక్కడ. ఓకే, సో మీరు పరిశుద్ధులు, నేను పరిశుద్ధుని, మీరు కూడా అలానే ఉండాలి. ఎక్కడ ఉండాలి? సమాజంలో ఉండాలి. ఎక్కడ ఉండాలి? వ్యక్తిగతంగా ఉండాలి. ఎక్కడ ఉండాలి? సంఘంలో ఉండాలి. ఎక్కడ ఉండాలి? సంఘంలో ఉండాలి. ఇంకెక్కడ ఉండాలి? రక్త సంబంధాల మధ్యలో ఉండాలి. ఇంకెక్కడ ఉండాలి? అన్ని చోట్ల ఉండాలి. అది. సో గాడ్ వాంట్స్ us టు బీ హోలీ యాజ్ హీ ఈజ్ ఆల్ హోలీ. ఆయన సర్వము, అన్ని విషయాల్లో ఆయన పరిశుద్ధుడు. ఓకే, ఆయన ఆల్ హోలీ. మనల్ని కూడా దేవుడు అలానే చూడాలనుకుంటున్నాడు అన్నమాట అండి. ఓకే, సో ఇక్కడ చాలా అద్భుతమైన విషయం మనకు అర్థమవుతుంది. 20వ అధ్యాయంలో దేవుడు మన నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడంటే, 19th చాప్టర్లో దేవుడు మన నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే, మీరు అక్కడ చూడండి, గాడ్లీ లివింగ్ ఇన్ సొసైటీ. నేడున్న ఈ సొసైటీలో దైవికమైన జీవితం కలిగి ఉండాలి. దైవికమైన జీవితం అంటే దేవుడు ఎలాంటి ఉనికి కలిగి ఉన్నాడంటే పరిశుద్ధమైన ఉనికి అయింది. అలాంటి పరిశుద్ధమైన ఉనికి నేడు సొసైటీలో మన నుంచి దేవుడు ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. సో గాడ్లీ లివింగ్ ఇన్ సొసైటీ దేవుడు మనలో నుంచి కావాలనుకుంటున్నాడు. రెండోది ఏంటంటే, మీరు 19వ అధ్యాయం అంతా చదివితే గాడ్లీ రిలేషన్షిప్ కావాలి. ఓకే,
దేవునితో సహవాసం చేసేవాడికే ఆ పరిశుద్ధతను కంటిన్యూ చేయగలడు అన్నమాట అండి. సో గాడ్లీ రిలేషన్షిప్ ఎంత ప్రాముఖ్యమైనదో మనకు చెప్తున్నాడు అన్నమాట అండి. మీరు అక్కడ 18వ అధ్యాయం మీరు చదవండి. మీరు 18వ అధ్యాయం మీరు చదువుతున్నప్పుడు అక్కడ మనకి వ్యక్తులతో ఎలా ఉండాలి అనేది కనబడుతుందండి. వ్యక్తులతో, ఓకే, మన కుటుంబ సభ్యులతో ఎలా ఉండాలో కనిపిస్తుందండి. ఇక్కడ 19వ అధ్యాయంకి వచ్చేటప్పటికి సమాజంతో ఎలా ఉండాలి కనిపిస్తుందండి. ఇప్పుడు సమాజంతోని, వ్యక్తులతోని, వీళ్ళందరితో మనం బాగుండాలి అంటే మనం దేవునితో బాగుండాలి. ఓకే, మనం దేవునితో బాగుంటే అప్పుడు సమాజంతో బాగుంటాం, మనుషులతో బాగుంటాం, మన కుటుంబ సభ్యులతో బాగుంటాం, అందరితో బాగుంటాం. ఓకే, చూడండి మైక్ ఆఫ్ చేసేయండి ఎవరో. ఓకే, సో ఇలా అనమాట అండి. మూడోది ఏంటంటే సెల్ఫ్ రెస్పాన్సిబిలిటీ. 18వ అధ్యాయంలో సెల్ఫ్ డిసిప్లిన్ నేర్పిస్తాడు, 19వ అధ్యాయంలో సెల్ఫ్ రెస్పాన్సిబిలిటీ నేర్పిస్తాడు అన్నమాట అండి. ఓకే, గాడ్ వాంట్స్ టు ఎక్స్ప్లోర్ అవర్ సెల్ఫ్ రెస్పాన్సిబిలిటీ టువర్డ్స్ ద సొసైటీ. సొసైటీ పాడవకుండా జాగ్రత్తగా నడిపింపబడాలంటే మనలాంటి క్రిస్టియన్స్, మనలాంటి విశ్వాసులు అది నశించిపోకుండా కాపాడాల్సిన బాధ్యత మన మీద ఉందండి. ఇది ఎప్పటికీ మీరు మర్చిపోవద్దు. ఒకవేళ మీరు యవనస్తులా, ఒకవేళ మీరు చిన్నోలా, ఒకవేళ మీరు ఇంకా సండే స్కూల్కి వెళ్తూ మీరు ఎదుగుతూ ఉన్నారా, ఒకవేళ మీరు యవన ప్రాయంలో ఉన్నారా, ఒకవేళ మీరు ఉద్యోగాలు చేస్తూ బయటికి వెళ్తూ వస్తూ ఉంటారా, మీరు పురుషులు అవ్వచ్చు, స్త్రీలు అవ్వచ్చు, మీరు వృద్ధులు అవ్వచ్చు, మీరు ఎవరు అవ్వనివ్వండి, సమాజంలో మనం ఉంటుండగా సమాజం బాగుపడేలాగా మన మాటలు ఉండాలి, సమాజం బాగుపడేలాగా మన జీవితం ఉండాలి. సో గాడ్ వాంట్స్ టు ఎక్స్ప్లోర్ సెల్ఫ్ రెస్పాన్సిబిలిటీ టువర్డ్స్ ద సొసైటీ. సొసైటీ బాగుండాలంటే నీలాంటి వాడు దేవుడికి కావాలి. అది మర్చిపోవద్దండి. నిన్ను బట్టి ఆ రోజు లోతుని బట్టి ఒక ఊరినే దేవుడు క్షమించేశాడండి. ఆ రోజు సోయరు అనే ప్రాంతం కూడా నశింపజేయబడాలి. నిన్ను బట్టి ఇదిగో సమాజం బాగుపడాలి. నిన్ను బట్టి దేవుడు సమాజాన్ని కాపాడాలి. నిన్ను బట్టి దేవుడు రక్షించాలి. ఆ రోజు మీరు గమనించండి, నోవాహు ఫ్యామిలీని చూడండి. ఆ రోజు మీరు చూడండి, అక్కడ గొప్పగా ఇజ్రాయేలీల్లో మనకు కనిపిస్తారు. నిర్గమకాండం సంఖ్యాకాండం 25వ అధ్యాయంలో ఒక అతను ఉంటాడు, ఫినేహాస్ అని ఒక అతను ఉంటాడు. ఆ ఫినేహాసు మనకి గొప్పగా మనకి చూపిస్తాడు అన్నమాట. సమాజం కాపాడబడాలంటే అక్కడున్న అపవిత్రతను తీసివేయడానికి నీలాంటి పవిత్రుడు ఒకడు కావాలి. అది ఎలా సాధ్యం అవుతుంది అంటే నువ్వు దేవునితో సహవాసం చేస్తేనే అవుతుంది. ఓకే, దీన్ని మర్చిపోవద్దు అనమాట అండి. సో 18, 19 అధ్యాయాలు. ఇక మనం 20వ అధ్యాయంకి వెళ్ళిపోదాం. 20వ అధ్యాయంలో కీలకమైన వచనాలు. మీరు దీన్ని స్టడీ చేయండి, ఇదేదో ఒక్క రోజులో అయిపోదు. 20వ అధ్యాయంలో 22 నుంచి 26 వచనాలు ఉన్నాయి. చాలా కీలకమైన అధ్యాయాలు అండి ఇవి. లైఫ్లో చాలా గొప్ప అధ్యాయాలు. దీన్ని ఎప్పుడు మీరు మిస్ కావద్దు, మీరు చదవండి. ఓకే, దీన్ని మీరు ధ్యానించండి. 1 డేలో అయిపోదు ఇది. ఓకే, 22వ వచనం ఒకసారి వెళ్దాం. 20వ అధ్యాయం 22వ వచనంకి వెళ్దాం ఒకసారి. ఓకే, ఒకసారి వెళ్దాం. కాబట్టి మీరు నివసించున్నట్లు నేను ఏ దేశమునకు మిమ్మల్ని తీసుకొని పోవుచున్నానో ఆ దేశం మిమ్మల్ని కక్కివేయకుండునట్లు మీరు నా కట్టడలన్నిటిని, నా విధులన్నిటిని అనుసరించి నడుచుకోవాలను. ఒక్కటండి, ఇక్కడ దేవుడు లింక్ పెడుతున్నారు చూడండి. అక్కడ ఆ భూమి మీద మీరు శాంతిగా సమాధానంగా మీరు జీవించాలంటే లింక్ పెట్టేస్తున్నాడు దేవుడు. చూడండి ఏంటంటే విధులు, ఆజ్ఞలు, ఆ కట్టడలు, దాని ప్రకారంగా మీరు జీవిస్తేనే ఇక్కడ సుఖంగా ఉంటారు. ఆ ఆజ్ఞలను మీరు అనుసరిస్తేనే ఇదిగో మీకు ఇక్కడ ఫలిస్తారు. మీ ఆజ్ఞల ప్రకారంగా మీరు జీవిస్తేనే మీకు ఇదంతా మీరు దీన్ని అనుభవిస్తారు. ఇక్కడ మీరు స్థిరపడతారు. ఒకవేళ నా ఆజ్ఞలను అతిక్రమించారనుకోండి, ఆయనకు కోపం తెప్పించారనుకోండి, ఆయన పరిశుద్ధతకు అవమానం కలిగించారనుకోండి, దేవుడు మోసేనే విడిచిపెట్టలేదండి. అవునా కదా? మీరు చూడండి, ఇంత లక్షల మంది జనాభాని నడిపించాడండి ఆయన. ఒక్కసారి ఆయన చెప్పిన మాటకి ఆయన మాట్లాడమంటే ఈ నెల్లి బండని రాయితో కర్రతో కొట్టాడండి. అక్కడ దేవుడు, మీరు గమనించండి, మోషే లాంటి గొప్ప వ్యక్తినే దేవుడు వదలనప్పుడు మనల్ని వదులుతాడండి? 60 లక్షల మంది జనాభాని నడిపించాడండి. గొప్ప సాత్వికుడు, ఆయన ఇల్లంతట్లో నమ్మకస్తుడు, ఎంత గొప్పవాడండి. ఇజ్రాయేలీల విషయంలో ఆల్ తప్పు చేస్తే నా పేరే జీవగ్రంథంలో నుంచి తుడిచేయమని అడిగినోడండి. అలాంటి మంచి వ్యక్తిని దేవుడు కనాన్లో ప్రవేశింపజేయకుండా చేశాడండి. ఎందుకంటే అక్కడ అన్న మాట 20వ అధ్యాయంలో చదవండి మీ సంఖ్యాకాండం. అక్కడ మనకు కనిపిస్తుంది, మీరు నా పరిశుద్ధతను అవమానపరిచారు అన్నాడు. ఓకే,
సో మీరు చూడండి, అక్కడ చాలా చాలా కఠినంగా దేవుడు రియాక్ట్ అయ్యాడు. ఇక్కడ కూడా అదే మనకు అర్థమవుతుంది ఏంటంటే, ఆ దేశంలో సుఖంగా, శాంతిగా, సమాధానంగా ఫలిస్తూ మీరు జీవించాలంటే ఆయన లింక్ పెట్టాడు ఆజ్ఞలకి. ఒకవేళ మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ అన్యాచారాల చొప్పున మీరు చేస్తే మాత్రం నేను సహించను. వాళ్ళలా మీరు జీవించడానికి వీల్లేదు. వాళ్ళని నేను అక్కడి నుంచి తోలేస్తున్నాను, మిమ్మల్ని అక్కడికి నేను నడిపిస్తున్నాను. ఆ దేశం మీరు ఫలిస్తారు ఆ దేశంలో అని చెప్పడం మాట. సో 20వ అధ్యాయం మనం చదివినప్పుడు ఈ మాటలన్నీ అదే కనిపిస్తాయండి. ఓకే, అక్కడ 26వ వచనం చూడండి. యెహోవా అను నేను పరిశుద్ధుడును, మీరు నా వారై ఉండునట్లు అన్ని జనుల నుండి మిమ్మను వేరుపరిచితిని. మీరు వేరుపరచబడ్డారు, మీరు ప్రత్యేకింపబడ్డారు, ప్రత్యేకింపబడిన జన సమూహం మనం. ఓకే, సమాజంలో మనం ఉన్నాం. వీఆర్ స్పెషల్లీ కాల్డ్ అవుట్ పీపుల్. మనల్ని దేవుడు ప్రత్యేకంగా బయటికి విడిపించాడు. సంఘం అంటే దాని మీనింగ్ అదే. వీఆర్ కాల్డ్ అవుట్ పీపుల్, ఎక్లేషియా అంటారు. కాల్డ్ అవుట్, మనల్ని దేవుడు బయటికి పిలిచాడు, మనల్ని వేరుపరిచాడు, మనల్ని ప్రత్యేకపరిచాడు. ఓకే, నెవర్ లూజ్ దట్ ఇంపార్టెన్స్. దేవుడు మనకి ఇచ్చిన వాల్యూని ఎప్పుడు మనం లూజ్ అవ్వద్దండి, ఆ విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఓకే, సో 18, 19, 20 అధ్యాయాలు, ఈ 3 అధ్యాయాల్లో ఏంటంటే ఇజ్రాయేలీల యొక్క పవిత్ర జీవితం బట్టి వాళ్ళకు ఉండాల్సిన విధులు, ఆ ఆజ్ఞలన్నిటినీ ఈ 3 అధ్యాయాల్లో మనం చూస్తాం. ఓకే, ఇదిగో ఇక్కడ చూడండి, గాడ్ రిక్వైర్స్ ఈ 3 ప్రాముఖ్యమైన విషయాలు. అగో ఇక్కడ ఉంది కదా, స్క్రీన్ షాట్ తీసుకోండి. భౌతికమైన పవిత్రత, నైతికమైన నిందారహితంగా జీవించడం, మతపరంగా ఉండేది అనమాట అండి. మతపరమైన పవిత్రంగా ఉండేది. అప్పుడు చూడండి, వాట్ హ్యాపెన్స్ వెన్ వి డిసోబే ద సెక్షువల్ మారల్ లాస్ అంటే మనం 18, 19, 20 అధ్యాయాలు చదివినప్పుడు ఇక్కడున్న ఆ నైతిక పరమైన ఆ ఆజ్ఞలు, విధులు మనం అతిక్రమించినప్పుడు మనకి ఎప్పుడు కూడా ఈ 4 విషయాలు మనల్ని బంధించుంచుతాయి అనమాట అండి. నంబర్ 1 ఏంటంటే మనం దోషులం అనే భావన ఇస్తుంది. రెండోది ఏంటంటే మనకు సిగ్గు వస్తుంది. మీరు ఆదమవ్వలు చూడండి, పండు తినేసిన తర్వాత ఏం చేశారు? దాక్కున్నారు, సిగ్గుపడ్డారు దేవుణ్ణి అప్రోచ్ అవ్వడానికి, దేవుణ్ణి ఎదుర్కోవడానికి సిగ్గుపడ్డారండి. వాళ్ళు దేవుణ్ణి ఎదుర్కోలేకపోయారు, సిగ్గుపడ్డారు. ఓకే, చెట్టు వెనక దాక్కున్నారు. సిగ్గు మొదటిది, దోషులనే భావన. 2 సిగ్గు. 3 మనము అంటే మనకే ఇష్టం పోతుందండి. ఓకే, వి ఫీల్ ఎంబారెస్డ్, మనం ఇబ్బందిగా ఫీల్ అవుతాం. అయ్యో నేను అనవసరంగా ఇలా చేశానని మనం అంటే మనకే ఇష్టం పోతుందండి. నేను ఇలాంటి వాడిని కాదు కదా అనిపిస్తుంది అనమాట. నేను ఇది కాదు కదా, నేను ఇలాంటి వ్యక్తిని కాదు కదా, నేను ఎందుకు ఈ కీడు చేశాను, నేను ఎందుకు ఇలాంటి తప్పు చేశాననే భావన మనల్ని బంధించుంచుతుందండి. కానీ మనల్ని ఆ బంధకంలో నుంచి విడిపించేదే ఇదిగో ఈ విధులు. ఆ బంధకంలో నుంచి మనల్ని విడిపించేదే ఇగో ఈ ఆజ్ఞలు. దేవునికి ఏం కావాలి? ఆ రిక్వైర్మెంట్ 3 పాయింట్లు మనకి ఇచ్చేదే ఇదిగో ఈ ఆజ్ఞలు. అదనమాట అండి. ఏం చేస్తుంది అంటే ఈ ఆజ్ఞలు మనకి హోలీ బాడీ ఇస్తుంది, పవిత్రమైన శరీరాన్ని ఇస్తుంది, పవిత్రమైన ప్రాణాన్ని ఇస్తుంది, పవిత్రమైన ఆత్మనిస్తుంది, పవిత్రమైన జీవాన్ని మనకు అనుగ్రహిస్తుంది, పవిత్రమైన కంటి చూపునిస్తుంది, పవిత్రమైన మూవ్స్ అంటే పవిత్రమైన కదలికలు మనం చేస్తాం, పవిత్రమైన నడక నడుస్తాం, పవిత్రమైన మాట మనం మాట్లాడుతాం. మనకి ఇక షేమ్ అనేది ఉండదు, మనకి సిగ్గు ఉండదు, ఇక మనకి అపరాధ భావంలో మనం ఇక జీవించాం. వాక్యం మనల్ని ఇన్ని విధాలుగా మనల్ని విడిపిస్తుంది అనమాట అండి. సో లాస్ అనేవి చాలా ప్రాముఖ్యమైనవి. దైవికమైన నిబంధన మరి చాలా గొప్పదనమాట అండి. ఓకే, సో ఈ 18 నుంచి 20 అధ్యాయాలు ఇదంతా అద్భుతంగా ఏం చేస్తుందంటే వి బికమ్ యాజ్ హోలీ యాజ్ గాడ్ ఈస్. అంతేనండి, దేవుడు ఎంత పవిత్రుడో ఆ పవిత్రతలోనికి మనల్ని నడిపిస్తుంది అనమాట అండి. ఓకే, సో ఇది నెక్స్ట్ రెండో భాగంలోకి మనం వచ్చేద్దాం. 21, 22 అధ్యాయాలు. 21, 22 అధ్యాయాల్లో మనకి యాజకుని యొక్క పవిత్ర జీవితం గురించి కనిపిస్తుంది. ఎవరి గురించి? అది యాజకుని యొక్క పవిత్ర జీవితం. ముందంతా ఇజ్రాయేలీల గురించిన పవిత్ర జీవితం. ఓకే, ఇజ్రాయేలీల యొక్క పవిత్ర జీవితం గురించి. ఇప్పుడు యాజకుని యొక్క పవిత్ర జీవితం గురించి మనకు కనిపిస్తుంది 21, 22 అధ్యాయాల్లో. 21వ అధ్యాయంలో కీలకమైన వచనాలు ఒకసారి చూడండి. 21, 22 అధ్యాయాలు కలిపి ఒకటేనమాట అండి. 2 ఒకే అధ్యాయం, రెండిటికి ఒకే పేరు, యాజకుని యొక్క పవిత్ర జీవితం గురించి. ఓకే, ఏంటి అంటే 21, 4 నుంచి 6 వచనాలు చాలా ప్రాముఖ్యమైనవి అనమాట అండి. ఒకసారి 4వ వచనం మనం చదువుదాం. ఒకసారి చూడండి, యాజకుడు ఎంత ప్రాముఖ్యమైన వాడో, యాజకునికి ఎంత ప్రాముఖ్యత ఉన్నదో మనకు అక్కడ కనిపిస్తుందండి. ఒకసారి చదువుదాం.
అతడు తన ప్రజలలో యజమానుడు గనుక తను అపవిత్రపరుచుకొని చూడండి, నంబర్ 1 ఆయన గురించి మాట్లాడిన మాటలు. నంబర్ 1 ఆయన యజమానుడు. రెండోది ఏంటంటే అతడు పవిత్రపరచుకోకూడదు. మూడోది ఏంటంటే సామాన్యుడిగా చేసుకోకూడదు. తమ తలలను బోడు చేసుకోకూడదు. ఓకే, గడ్డపు పక్కలను క్షౌరం చేసుకొని రాదు. ఓకే, కత్తులతో దేహాన్ని కోసుకోకూడదు. వారు తమ దేవునికి ప్రతిష్ఠితమైన వారుగా ఉండాలి. ఓకే, ఇలా 6వ వచనం వరకు మనం చదివితే వారి యొక్క ఆహార పద్ధతులు వేరు, వారి యొక్క జీవన శైలి వేరు, వారి యొక్క మాట తీరు వేరు, వారి యొక్క పనులు వేరు, వారి యొక్క విధులు వేరు. మీరు చూడండి, వాళ్ళకున్న ఒకే అద్భుతమైన విషయం ఏంటంటే మిమ్మును మీరు సామాన్యుడిగా చేసుకోవద్దు. ఆ మాట మర్చిపోవద్దు. ఓకే, ఇక్కడ హైలైట్ చేసి ఉంది చూడండి. నిన్ను నీవు సామాన్యునిగా చేసుకొనరాదు. నిన్ను నీవు సామాన్యంగా చేసుకొనరాదు. ఏంటి సామాన్యునిగా చేసుకొనరాదు అంటే అక్కడ చాలా ఇంపార్టెంట్గా కొన్ని విషయాలు చెప్తాను చూడండి. నంబర్ 1, ఆయన ప్రధాన యాజకుడు కాబట్టి ఆయన క్రిటికల్ థింకింగ్ చాలా ఎక్కువ ఉండాలి. ఓకే, క్రిటికల్ థింకింగ్. రెండోది ఏంటంటే ఆయన ఆ తెలివి కలిగిన వాడు. సామాన్యుడు కాదంటే తెలివి కలిగిన వాడు. మూడోది ఏంటంటే ఇజ్రాయేలీల యొక్క ఐశ్వర్యం ఆయనే. ఇజ్రాయేలీల యొక్క ఐశ్వర్యం ప్రధాన యాజకుడిని బట్టి వాళ్ళకి ఐశ్వర్యం, అది మర్చిపోవద్దు. తర్వాత ఏంటంటే ఆయన సామాన్యుడు కాదు అంటే దైవికమైన సన్నిహిత్యం కలిగిన వాడు. ఆయనలో దైవికమైన ఆనందం ఉట్టిపడుతుంటది. ఓకే, దైవికమైన సంతోషం ఆ ప్రధాన యాజకుడిలో నుంచి మనకి బయటికి కనిపిస్తుంటది అనమాట అండి. ఓకే, ఆ ప్రధాన యాజకుడు ద్వారా మనం దేవుణ్ణి సమీపించగలం కాబట్టి ఆయన సామాన్యుడు కాదు. ఆయన ద్వారా ప్రజలకి స్వస్థత కలుగుతుంది. ప్రధాన యాజకుడి ద్వారా స్వస్థత కలుగుతుంది. ప్రధాన యాజకుడు వాళ్ళ నిమిత్తం ప్రాయశ్చిత్తం చేస్తాడు. సో కాబట్టి ఆయన సామాన్యుడు కాదు. ఆయన 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 మాట్లాడే ప్రతి మాట నిజాయితీగా మాట్లాడతాడు. ప్రధాన యాజకుడు మాట్లాడే మాట సూటిగా ఉంటుంది. ప్రధాన యాజకుడు మాట్లాడే మాట బ్యాక్ స్ట్రాపింగ్ ఉండదు. ప్రధాన యాజకుడి మాట ఎప్పుడు ట్రూత్ని అనుసరిస్తుంది, సత్యాన్ని అనుసరిస్తుంది. ప్రధాన యాజకుని యొక్క మాట సరిగా ఉంటుంది. ప్రధాన యాజకుని యొక్క అడుగులు హానెస్ట్గా ఉంటాయి, అంటే నిజాయితీగా ఉంటాయి. ప్రధాన యాజకుడు ఎక్కడ ఉంటే అక్కడ దైవ పరిశుద్ధత ఆవరించి ఉంటుంది. ఇప్పుడు చెప్పండి, ఆయన సామాన్యుడా? కాదండి. అలాగని గర్వం చూపించాలా? నో నో, ఏ రోజు గర్వం చూపించద్దు. ఓకే, దేవుడు ఈ కృపను ఇచ్చాడు. ఇట్స్ ఆల్ అబౌట్ గ్రేస్. ఏ రోజు గర్వం చూపించద్దు. ఎందుకంటే గర్వానికి ముందేం నడుస్తుంది? అది నాశనానికి ముందేం నడుస్తుంది? గర్వం నడుస్తుంది. మీరు గమనించండి, ఆ దేవుడు మోసేనే వదలలేదు. ఆ దేవుడు అహరోనునే వదలలేదు. మనం ఎంత ఓకే నిజాయితీ కానీ మెయింటైన్ చేయాలి. ఇంకా నిన్ను నువ్వు సామాన్యుడిగా చేసుకోకూడదంటే అందరిలాంటి విశ్వాసం కాదు. మనల్ని యాజకులని పిలిచాడు దేవుడు. వి ఆల్ ఆర్ ప్రీస్ట్స్. మనందరం యాజకులు దేవునికి. దేవుని యొక్క సన్నిధిలో మనందరం వెళ్ళి సేవ చేస్తున్నాం. అందరం సేవ చేస్తున్నాం. వి ఆల్ ఆర్ ప్రీస్ట్స్. మనందరం ప్రధాన యాజకులు. కాబట్టి మన విశ్వాసం అద్భుతమైనది కాబట్టి నువ్వు సామాన్యుడు కాదు. ఇంకా నీ జీవితం పాపం లేనిది కాబట్టి పాపం చేయకుండా ఉండే జీవితం నీది కాబట్టి నువ్వు సామాన్యుడు కాదు. తర్వాత నువ్వు దైవికమైన శక్తి చేత ఆవరింపబడ్డావు కాబట్టి నువ్వు సామాన్యుడు కాదు. ఒక క్రైస్తవుడు ఎందుకంటే ఇంత ఘనత మనందరికీ ఏంటి? ఇంత ఘనత అంటే అదే ఏంటంటే మనలో దైవికమైన శక్తి ఉంది. ఓకే, వి ఆల్ ఆర్ పవర్ హౌస్ ఆఫ్ గాడ్. ఆయన మనలో నివసిస్తున్నాడు కాబట్టి ఆ దైవికమైన శక్తి చేత ఆవరింపబడిన వారు మనం. పరిశుద్ధాత్మ శక్తి చేత మనం కదిలింపబడేవారు మనం. కాబట్టి సామాన్యులం కాదు. ఆ విషయాన్ని మీరు గుర్తుంచుకోండి. సామాన్యులం కాదు అనగానే మీరు రాంగ్ యాటిట్యూడ్లోకి వెళ్ళిపోతుండే. ఏ రోజు మిమ్మల్ని మించిన పెద్దోడు లేడు అనుకోవద్దు. ఓకే, ఆ యాంగిల్లోకి వెళ్ళొద్దు. రాంగ్ డైరెక్షన్లో మూవ్ అవ్వద్దు. మనం వెళ్ళాల్సింది రైట్ డైరెక్షన్లో. దైవికమైన శక్తి చేత నువ్వు ఆవరింపబడ్డావు కాబట్టి కేర్ఫుల్. ఓకే, నెక్స్ట్ ఎవరైనా అధైర్యపడితే వారిని ధైర్యపరిచేవాడు నువ్వు కాబట్టి నువ్వు సామాన్యుడు కాదు. ఎందుకంటే నీలో ఎవరి ధైర్యం ఉంది? దేవుడిచ్చే ధైర్యం ఉంది. గాడ్స్ కాన్ఫిడెన్స్ ఈజ్ విత్ యూ
కాబట్టి అధైర్యపడే వారికి నువ్వు ధైర్యం చెప్తావు. ఆ రోజు అధైర్యపడ్డారు. 40 రోజులు వీళ్ళు ఇజ్రాయేలీలు వెళ్ళి ఆ దేశం అంతా తిరిగి వచ్చారు 12 మంది. అందులో ఇద్దరు యెహోషువ, కాలేబు, వీళ్ళిద్దరికి దైవికమైన ఆ ధైర్యం ఉంది. ఓకే, సేమ్ అలానే నేడు మనం కూడా విశ్వాసంతో ఉన్నాం గనక, క్రైస్తవులం గనక, దేవుని బిడ్డలం గనక మనం సామాన్యులం కాదు, మనకి దైవికమైన ధైర్యం ఉంది. మనం ధైర్యంగా ఉంటూ ఇంకొకరిని ధైర్యంగా ఉంచుతాం అనమాట అండి. నెక్స్ట్, బుద్ధి వికాసాల సమతుల్యత కలిగిన వాడు, కాబట్టి సామాన్యుడు కాదు. బుద్ధి వికాసముల సమతుల్యత కలిగిన వాడు, బ్యాలెన్స్, ఇంటెలెక్చువల్ బ్యాలెన్స్ కలిగిన వాడు అనమాట అండి. ఆ తర్వాత ఆయన ఆత్మలో స్వచ్ఛత కలిగిన వాడు, దేహంలో స్వచ్ఛత కలిగిన వాడు, కాబట్టి సామాన్యుడు కాదు. ఓకే, సామాన్యుడు కాదు అంటే మీనింగ్ ఏంటంటే ఇవన్నీ వస్తాయి అనమాట. ఇంకా ఉన్నాయి, మీకు ఓపిక ఉందంటే నేను చెప్పేస్తా. ఆయనలో ప్రశాంతత ఉంది, ప్రశాంతమైన వాడు. ఓకే, ఆయన ప్రశాంతంగా ఉండేవాడు అనమాట అండి. లేనిపోయినవన్నీ నెత్తి మీద వేసుకోడు ఏ రోజు. టెన్షన్స్ పెట్టుకోడు, అనవసరంగా తప్పటి అడుగుల్లో వేసేసి తప్పటి దారుల్లో వెళ్ళిపోడు. పీస్ఫుల్ మైండ్ సెట్తో ఉన్నవాడే ప్రధాన యాజకుడు, అది మర్చిపోద్దండి. ఆ తర్వాత దైవికమైన జ్ఞానంతో ప్రతిరోజు తన్ను తాను బలపరుచుకుంటూ ఇతరులు బలపరిచేవాడే ప్రధాన యాజకుడు, కాబట్టే సామాన్యుడు కాదు. దైవ జ్ఞానం ఆయనలో ఉట్టిపడుతూ ఉంటుంది అనమాట అండి. ఓకే, దైవ జ్ఞానంతో ఆయన ప్రేరేపింపబడతాడు, దినదినము వర్ధిల్లుతూ ఉంటాడు, కాబట్టి ఆయన సామాన్యుడు కాదు. ఆ తర్వాత ఆయనలోని అపజయాలను, కష్టాలను, నష్టాలను ఎదుర్కొని దాన్ని జయించే ఎబిలిటీ కలిగినోడు అనమాట అండి ప్రధాన యాజకుడు, కాబట్టి అతను సామాన్యుడు కాదు. ఆ తర్వాత ఆయన ప్రార్థన చేస్తే ఇజ్రాయేలీలందరికీ స్వస్థత వస్తుంది. అందుకే సామాన్యుడు కాదు. ఓకే, సో సామాన్యుడు కాదు అంటే ఆయనలో క్రిటికల్ థింకింగ్ చాలా అద్భుతంగా ఉంటుంది. ఆయనలో కాన్ఫ్లిక్ట్ మేనేజ్మెంట్ అంటారు. కాన్ఫ్లిక్ట్ మేనేజ్మెంట్ అంటే ఇజ్రాయేల్ సమూహంలో గొడవలు వచ్చాయి అనుకోండి, ఆ గొడవలు చక్కగా డీల్ చేయగలడు. ఆ కాన్ఫ్లిక్ట్ మేనేజ్మెంట్ కలిగిన వాడు అనమాట అండి. ఓకే, ఆ తర్వాత ఆయనలో ఇజ్రాయేలీల పట్ల ఆ కనికరం చూపించే ఆ మనసు, కంపాషనేట్ అనమాట అండి. కంపాషనేట్ హార్ట్ అంటే ప్రేమను చూపించేవాడు యాజకుడు, కాబట్టి నువ్వు ఏ రోజు సామాన్యుడిగా చూసుకోవద్దు, నువ్వు ప్రత్యేకింపబడిన వాడివి, అది గుర్తుంచుకోవాలి. నేడు క్రైస్తవులుగా మనం ప్రత్యేకింపబడ్డాం, కాబట్టి మనం ఆ రోజు ఎంత గౌరవాన్ని, ఎంత మర్యాదను, ఎంత ఘనతను ఒక ప్రధాన యాజకుడు సంపాదించుకున్నాడో, నేడు సమాజంలో మనం క్రైస్తవులుగా మనమందరం ఆ గౌరవాన్ని, ఆ మర్యాదని, ఆ ఘనతని మనం సంపాదించుకోగలం. ఓకే, ఇప్పుడు చెప్పండి, మీరు, నేను, మనందరం సామాన్యులమా? కాదండి. అది వీఆర్ ఎక్స్ట్రాడినరీ పీపుల్ హూ బిలాంగ్స్ టు ఎక్స్ట్రాడినరీ గాడ్. మనం ఎక్స్ట్రాడినరీ గాడ్కి ఎక్స్ట్రాడినరీ పీపుల్. మనం ఈ విషయాన్ని ఎప్పుడు మర్చిపోవద్దండి, ఎప్పటికీ మర్చిపోవద్దు. ఓకే, సో ఇది 21, 22 అధ్యాయాలు. ఈ 2 అధ్యాయాలు కూడా చాలా అద్భుతమైన. ఒకసారి 22 మీరు ఒకసారి చదివే ఉంటారు ఇవన్నీ. ఓకే, సో 22 9 ఒకసారి చదువుదాం. ఓకే, 9 ఒకసారి చదువుదాం. 9 చాలా మంచి వచనం, ఒకసారి చదువుదాం. కాబట్టి నేను విధించిన విధిని అపవిత్రపరిచి దాని పాప భారమును మోసుకొని దాని వల్ల చావకుండునట్లు ఈ విధిని ఆచరింపవలేదు. నేను వాటిని పరిశుద్ధపరిచి యెహోవాను. ఓకే, గమనించండి, చాలా అద్భుతమైనదండి మాటలన్నీ. ఓకే, మనం ఆలోచన చేయండి. దేవుడు మనల్ని పరిశుద్ధులుగా ఉండమంటున్నాడు, మన పరిశుద్ధులుగా ఉందాం. ఓకే, మన పవిత్ర జీవితం గురించి దేవుడు అద్భుతమైన ఆజ్ఞలు ఇచ్చాడు, వాటన్నిటినీ మనం అనుసరిద్దాం. ఓకే, సో 21, 22 అధ్యాయాలు. ఇదేంటంటే యాజకుని యొక్క పవిత్ర జీవితం. ఇజ్రాయేల్ యొక్క పవిత్ర జీవితం చూసాం, 2 యాజకుని యొక్క పవిత్ర జీవితం చూసాం. ఇజ్రాయేలీలు ఇప్పుడు ఎవరిని అప్రోచ్ అవ్వాలి? ఎవరితో సహవాసం చేయాలి? దేవుడితో సహవాసం చేయాలంటే ఏముండాలి? ఇప్పుడు పరిశుద్ధత ఉండాలి. ఇప్పుడు డైరెక్ట్ గా అప్రోచ్ అయిపోగలరా ఇజ్రాయేల్ దేవుడిని? అవ్వలేరు. మధ్యలో ఎవరున్నారు? ఇప్పుడు యాజకుడు ఉన్నాడు. ఇప్పుడు దేవుడు ఇజ్రాయేలీలు దేవుడిని అప్రోచ్ అవ్వాలంటే యాజకుడి ద్వారా అప్రోచ్ అవ్వాలి. అంటే ఇప్పుడు యాజకుడు సామాన్యుడు కాదు. ఓకే, యాజకుడు మరింత రెస్పాన్సిబుల్ పర్సన్ అనమాట అండి. ఓకే, మరింతగా ఆలోచన చేసే మనిషి అనమాట అండి.
ఓకే, సో దేవునికి చాలా దగ్గరగా ఉండాలి. దీన్ని ఏమంటారంటే హయ్యర్ ఆర్డర్ స్పిరిచువల్ నాలెడ్జ్ అంటారు. హయ్యర్ ఆర్డర్ స్పిరిచువల్ ఒబీడియన్స్ ఎవరు చూపించాలంటే ఇదిగో యాజకుడు చూపించాలి. ఒకవేళ మీరు సేవ చేస్తున్నారు అనుకోండి, మీరు దేవుని సేవ చేస్తున్నారా, అయితే మీరు హయ్యర్ ఆర్డర్ స్పిరిచువల్ ఒబీడియన్స్ చూపించాలి. మీరు అత్యధికమైన దైవికమైన విధేయతను చూపించాలి మీరు. ఓకే, చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట అండి. అది ఆలోచన చేయాలి. ఓకే, సరే మనం ముందుకు వెళ్ళిపోదాం. ఇప్పుడు 22 భాగాలు అయిపోయింది కదా, 18 నుంచి 20 అధ్యాయాలు. రెండో భాగం ఎక్కడి నుంచి? 21, 22. 21, 22. ఓకే, సరే ఇప్పుడు మూడో భాగంకి వెళ్దాం. 23, 24 అధ్యాయాలు. ఓకే, ఇప్పుడు మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ఆరాధనలో పవిత్రత గురించి. ఇదిగో ఆరాధనలో పవిత్రతను గురించి 23వ అధ్యాయం ఏమో పండుగల గురించిన విధులు కనబడతాయండి 23వ అధ్యాయంలో. 24వ అధ్యాయంలో ఏమో ఆరాధనలో పవిత్రత ఎలా ఉండాలి అనేది. ఇప్పుడు మీరు చూడండి, 23వ అధ్యాయంలో పండుగల గురించి చార్ట్ మనం ఆల్రెడీ మీరు హోంవర్క్ చేసే ఉంటారు. ఒక చార్ట్ ఇచ్చాం కదా ఆల్రెడీ గ్రూప్ లో, మనం పిక్చర్ పెట్టాం కదా, మీరు దాన్ని స్టడీ చేయండి. అయితే ఇక్కడ మనం చదువుతున్నప్పుడు 23వ అధ్యాయంలో ఆ పండుగలు గురించిన విధులు మనం చూస్తే అక్కడ విశ్రాంతి దినం కనిపిస్తుంది. ఓకే, 2 పస్కా పండుగ కనబడుతుంది. పస్కా పండుగను గురించి అయితే మీరు ఎలా రాస్తారంటే టైం ఎంత అయింది? ఓకే, ఒక్కసారి అది నేను చెప్తా ఉంటాను, మీరు వాయిస్ రికార్డింగ్ ఏదైనా చేసుకుంటారు, ఏదో రాసుకోండి. నంబర్ 1 విశ్రాంతి దినం గురించి ఆచరణ మనకి 23వ అధ్యాయం 1 నుంచి 4 వచనాలు చూసినప్పుడు మనకు కనిపిస్తుంది అనమాట అండి. 7వ దినమున విశ్రాంతి దినం. ఆ దినం అది వారు ఏం చేయాలంటే అది పరిశుద్ధ సంఘపు దినం. అది వాళ్ళకి ఓకే, ఏ పని కూడా చేయకూడదు. మీ సమస్తమైన నివాసులు ఏందో అది యెహోవాకు నియమించిన విశ్రాంతి దినం. ఆ విషయం గుర్తుంచుకోవాలి. రెండోది ఏంటంటే 23వ అధ్యాయం 5 నుంచి 5వ వచనంలో పస్కా పండుగ గురించి ఉంటుంది. అది ఇజ్రాయేలీలకి అబీబు అనే నెలలో, అది వాళ్ళకి మొదటి నెల అనమాట అండి. అది ఎన్ని రోజులు చేయాలి అంటే ఆ మొదటి రోజున చేయాలన్నమాట, 14వ రోజున. ఓకే, మొదటి నెల 14వ రోజున చేయాలి. ఎక్కడ చేయాలి అంటే యెరూషలేములో చేయాలి. ఆ పండగ ఆచరించే యొక్క ప్రధాన అంశం ఏంటంటే పస్కా పశువును వాళ్ళు భుజించాలన్నమాట. దేనికి గుర్తుగా ఉంది అంటే సంహారపు దూత ఉంది చూడండి ఐగుప్తులో, ఆ దూత వారిని దాటిపోయింది కాబట్టి, వాళ్ళని చంపలేదు కాబట్టి, దానికి సాదృశ్యంగా వారు అక్కడ ఇదిగో ఈ యొక్క పస్కా పండుగను వాళ్ళు ఆచరించాలన్నమాట. ఇది వాళ్ళకి ఒక పెద్ద పండగ, మహా పండగ అనమాట అండి. దీని తర్వాత వెంటనే వాళ్ళు అదే రోజు నుంచి వాళ్ళు పొంగని రొట్టెలు తినాలన్నమాట అండి. అది 6 నుంచి 8 వచనాల్లో కనిపిస్తుంది. ఇది 7 రోజులు ఆచరించాలి. దీన్నే వాళ్ళు యెరూషలేములో ఆచరించాలి. దీనికి పులియని రొట్టెలు తినాలన్నమాట అండి. ఇది దేనికి అంటే ఐగుప్తు బానిసత్వంలో నుంచి దేవుడు మనల్ని విడిపించాడనే కారణాన్ని బట్టి వీళ్ళు దీన్ని తినాలన్నమాట అండి. ఓకే, ఆ తర్వాత 15వ రోజు, మొదటి నెల 15వ రోజునే ప్రథమ ఫలముల పండుగ ఉంటుంది అనమాట అండి. 23వ అధ్యాయం 9 నుంచి 14 వచనాలు. అది కూడా ఒకరోజు చేయాలన్నమాట అండి. ఆ 15వ తారీఖున 15వ రోజున చేయాలి. అదేంటంటే మొదటి పనును దేవునికి అర్పించాలి. ఆ రోజు ప్రధాన అంశం ఏంటంటే మొదటి పనును దేవునికి అర్పించాలన్నమాట. దాన్ని ఎందుకు ఇది దేనికి గుర్తుగా ఉందంటే దేవుని సంరక్షణ, దేవుడు పోషిస్తాడు అని చెప్పడానికి అనమాట అండి. దేవుడు మనల్ని పోషిస్తాడు అని చెప్పడానికి. ఓకే, ఒకసారి మనం ఇక్కడ ఖచ్చితంగా ఒక రెఫరెన్స్ మనం చదవాలి. అదేంటంటే ఓకే, మనం తర్వాత చదువుదాం, 25 అధ్యాయం చదువుదాం. ఓకే, సో దేవుని యొక్క సంరక్షణ, దేవుని యొక్క పోషణకు గుర్తుగా ఇది ఉందన్నమాట. ఇది 9 నుంచి 14 వచనాలు. ఆ తర్వాత 15 నుంచి 21 వచనాల్లో వారముల పండుగ అంటారు. వారముల పండుగ ఇది 3వ నెల 8వ తారీఖున పడుతుంది అన్నమాట అండి. ఓకే, 3వ నెల వాళ్ళకి 8వ తారీఖున పడుతుంది. ఓకే, ఇది వాళ్ళు ఒక రోజే చేస్తారు. అంటే పస్కా పండుగ నుంచి 50th డే అనమాట అండి. పస్కా పండుగ నుంచి 50 రోజులకి చేస్తారు. వారాల పండుగ అంటారు. 7 వారాలు దాటేకొచ్చే పండుగ అనమాట అండి పస్కా నుంచి. ఓకే, దీన్ని కొత్త నిబంధనలో పెంతుకోస్తు పండుగ అన్నారు కదా, అది ఇదే అనమాట అండి. సో దీనిలో ఏంటి ప్రధాన అంశం అంటే గోధుమ తొలి ఫలమును ప్రతిగా 2 రొట్టెలను అర్పించాలన్నమాట అండి. ఓకే, 2 రొట్టెలు అర్పించాలి. ఇది సేనాయి పర్వతం ముందు ధర్మశాస్త్రం ఇచ్చినందుకు గుర్తుగా
ఇదిగో దీన్ని చేయాలన్నమాట అండి. కరెక్ట్గా అక్కడి నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు 40 డేస్ దాటుతుంది. సో కాబట్టి వారాల పండుగ దేవుడు సినాయి పర్వతమందు ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడనే దానికి గుర్తుగా దీన్ని చేయాలన్నమాట అండి. ఓకే, దీన్ని ఏం పేరు పెట్టి పిలిచారంటే ప్రథమ ఫలాల పండుగ అన్నారు, పెంతుకోస్తు పండుగ అన్నారు, ఓకే, వారాల పండుగ అన్నారు ఇలా. సో 23 అధ్యాయం 15 నుంచి 21 వచనాల్లో వారాల పండుగ గురించి ఉంది. ఆ తర్వాత ఆ లేవియాకాండం 23 నుంచి 25 వచనాల్లో బోరల పండుగ ఉంటుంది అనమాట అండి. బోరల పండుగ ఇది వాళ్ళకి న్యూ ఇయర్ లాంటిది అనమాట అండి. ఓకే, ఇది న్యూ ఇయర్ వాళ్ళకి ఈ బోరల పండుగ. ఇది 1వ తారీఖు 7వ నెలలో చేస్తారన్నమాట అండి. ఇది ఒక్కరోజు చేసే పండుగ. ఓకే, ఇక్కడ ప్రధానాంశం ఏంటంటే బోర్లు గట్టిగా ఊతారు, ఎందుకంటే క్రొత్త సంవత్సరంకు కృతజ్ఞత చెల్లించే పద్ధతి అనమాట అండి. ఓకే, సో క్రొత్త సంవత్సరంకు కృతజ్ఞతలు చెల్లించుటయే దీనికి గుర్తు. ఇది కూడా సాధారణ పండగ వాళ్ళకి. ఇందులో మహా పండగ మొదటి పస్కా, రెండోది వారాల పండగ కూడా వాళ్ళకి మహా పండగే. ఓకే, ఇక 4వది 23వ అధ్యాయం 26 నుంచి 32 వచనాల్లో ప్రాయశ్చిత్తార్థ దినం ఉంటుంది. ఓకే, నేషన్ అటోన్మెంట్ డే అనమాట అండి. నేషనల్ గా అందరికీ, దేశం అందరికీ ఏం చేస్తారంటే ప్రాయశ్చిత్తం చేస్తారు. అది 10వ తారీఖు 7వ నెలలో జరుగుతుంది అనమాట అండి. 7వ నెలలో మొదటి దినాన్నేమో బోర్ల పండుగ, 10వ దినాన్నేమో ప్రాయశ్చిత్తార్థ దినం. ఇది ఒకరోజే చేస్తారు, యెరూషలేంలో చేస్తారు. దీని ప్రధానాంశం ఏంటంటే ప్రాయశ్చిత్తం చేయడం. మనకు తెలుసు కదా, 2 మేకలను తీసుకొస్తారు. ఒకటేమో యెహోవా పేరు మీద తీస్తారు చీటీ, ఇంకొకటేమో విడిచిపెట్టే మేక. ఓకే, ఆ విడిచిపెట్టే మేక అజాజేల్ని తీసుకెళ్లి అరణ్యంలో వదిలేస్తారు, ఒకటేమో బలిపీఠం మీద అర్పించేస్తారు. ఇది అందరి పాప వారాన్ని మోసుకొని వెళ్ళిపోద్ది ఈ గొర్రె పిల్ల. మీరు చూడండి, అది అలా ఎండకి బక్క చిక్కిపోయి ఆహారం లేక అది ఎలాగో చచ్చిపోద్ది మొత్తానికి. ఓకే, కానీ మీరు గమనించండి, పాప భారం అంతా వాళ్ళ మీద మోస్తే అది పాప భారాన్ని మన మీద నుంచి తీసేసింది అనమాట అండి. ఓకే, సో అది ప్రాయశ్చిత్తం, వాళ్ళ జనం అందరికీ ప్రాయశ్చిత్తం చేయడం అనమాట. అదే 10వ రోజున 7వ నెలలో చేసే పండగ అనమాట. ఇది ఇజ్రాయేలీలకి కూడా, ఇది కూడా సాధారణమైన పండగే. ఓకే, ఇక లాస్ట్ పర్ణశాలల పండగ 33వ వచనం నుంచి 36వ వచనం వరకు పర్ణశాలల పండగ కనిపిస్తుంది. ఇది 15వ రోజు చేస్తారు. 7వ నెల 15వ రోజున చేస్తారు అనమాట అండి. ఇది 7 రోజులు చేసే పండగ, అద్భుతమైన పండగ అనమాట అండి. అందరూ వేరు వేరు దేశాల నుంచి వచ్చేస్తారు కదా. వీధులు ఉంటాయి చూడండి, యెరూషలేం వీధులు. ఆ యెరూషలేం వీధుల మధ్యలో వీళ్ళు ఆ టెంట్లు వేసుకొని అక్కడ గుడారాలు వేసుకొని ఆ గుడారాల్లో వీళ్ళు నివసిస్తారు అన్నమాట అండి 7 రోజులు. ఓకే, అయితే ఇందులో ఎందుకు ఇది దేనికి గుర్తు అంటే వీళ్ళ అరణ్య జీవితాన్ని జ్ఞాపకం చేసేది అనమాట అండి. ఓకే, వీళ్ళ అరణ్య జీవితాన్ని జ్ఞాపకం చేసే గొప్పదైన గుర్తుగా ఉందన్నమాట అండి ఈ పర్ణశాలల పండగ. దీన్నే ఫల సంగ్రహ పండగ అని కూడా పిలుస్తారు. పర్ణశాలల పండగ, ఫల సంగ్రహ పండగ అని కూడా పిలుస్తారు అన్నమాట. ఇది ఇజ్రాయేలీలకు మహా పండగ. ఇక్కడ 3వ అధ్యాయంలో పండగల గురించి 3 మహా పండగలు. మొదటిది పస్కా, 2 వారాలు, 3 పర్ణశాలల పండగ. ఈ 3 చాలా గొప్పదైన ఈ పండగలు. ఈ 3 ఖచ్చితంగా ఇజ్రాయేలీలో యెరూషలేములో అటెండ్ అవ్వాలన్నమాట. ఇదే 23వ అధ్యాయంలో ఉండే పండగలను గురించిన విధులు అనమాట. 24వ అధ్యాయంకి వెళ్ళేటప్పటికి అక్కడ మీరు చూడండి, ఆరాధనలో పవిత్రతను గురించిన విధులు. అక్కడ ఏంటంటే నంబర్ 1 పరిశుద్ధ దీపం. ఓకే, దీపం ఎప్పుడు వెలిగే ఉండాలి, అది పరిశుద్ధమైనది. అలాగే వాక్యం పరిశుద్ధమైనది, వాక్యం పరిశుద్ధమైనది. ఓకే, సరే. ఆ తర్వాత పరిశుద్ధమైన తైలం. 3వ కాన్సెప్ట్ ఏంటంటే పరిశుద్ధమైన రొట్టె. 4వది ఏంటంటే దేవుని నామం కూడా పరిశుద్ధమైనది. ఇలా ఈ 4 విషయాలు మనకి ఇక్కడ కనబడతాయి అన్నమాట. ఓకే, 23, 24 అధ్యాయాల్లో మనకి ఇది కనిపిస్తుంది. ఇక 4వ భాగం కనాను దేశంలో ఇజ్రాయేలీల యొక్క పవిత్ర జీవితం గురించి మనం చూస్తాం. ఇదిగో మీరు చూడండి, 25వ అధ్యాయంలో విశ్రాంతి సంవత్సరం మరియు సునాద సంవత్సరం గురించిన విధులు. ఓకే, ఆ విశ్రాంతి సంవత్సరం అలాగే సునాది సంవత్సరం ఇయర్స్ దాటిన తర్వాత కొన్ని విధులు, అలాగే 50th వచ్చినప్పుడు కొన్ని విధులు మనం చూస్తాం. అయితే ఒక వచనాన్ని మనం చూడాలి. అదేంటంటే 25వ అధ్యాయం 18 నుంచి 22 వచనాలు. యాక్చువల్లీ ఇక్కడ 20 నుంచి 22 రాశాను, అది కూడా చదివేయచ్చు. 20 నుంచి 22 వచనాలు ఒకసారి చదువుతాం. 7వ ఏట చదవండి, ఎవరో ఒకరు చదవండి. ఇదిగో మేము చల్లను పంటను కూర్చుకొన వల్లగాదే అనుకొందురేమో. అయితే నేను 6వ ఏట నా దీవెన మీకు కలుగునట్లుగా ఆజ్ఞాపించెదను. అది 3 ఏళ్ల పంటను మీకు కలుగచేయును. విశ్వాసం, మీరు అదే అర్థం చేసుకోండి.
ఆరో ఏడ ఎన్ని సంవత్సరాలకు సంబంధించిన పంట ఇస్తాడు దేవుడు? 3 సంవత్సరాలండి. ఫెయిత్ మీరు చూడండి, ఫెయిత్ తో మీరు నాటండి, 3 ఏళ్ళ పంట మీరు కోస్తారు. దేవుడు చాలా అద్భుతంగా చెప్పాడు మాట అండి. 6వ ఏడ మీరు 7వ ఏట మీరు ఏ పంట ఎత్తకూడదు, ఎందుకంటే భూమికి అది విశ్రాంతి. ఆ 6వ ఏడ మీరు నాటుతారు కదా, మీరు విశ్వాసంతో నాటండి. మీరు ఎంత పంట కోస్తారు తెలుసా? 3 ఏళ్ళ పంటకు వస్తారు. 3 ఏళ్ళ పంటకు వస్తారు. మీలో చాలా మందికి డౌట్స్ రావచ్చు. మొదటి జీతం దేవునికి నేను ఏం చెయ్యాలండి అనే డౌట్ రావచ్చు. మీరు దేవునికి ఇచ్చి చూడండి, ఆ నెల నా పరిస్థితి ఏంటండి, ఆ నెల నాకు ఎలా గడుస్తుందండి అని మీరు అనుకుంటారేమో. విశ్వాసంతో దేవుని చేయండి, దేవుడు ఎలా చేస్తాడో మీరు చూడండి. ఓకే, ఇచ్చే దాంట్లో, ఇక్కడ పని చేసే దాంట్లో నేను చెప్తున్నాను, పని చేసే దాంట్లో మీరు ఆ ఫస్ట్ మంత్లో స్టార్టింగ్లో మీరు ఎంత కష్టపడి పని చేస్తారో ఎవ్రీడే ఆ వర్క్ ఎథిక్స్లో ఎక్కడ మీరు మిస్ అవ్వద్దు. అదే విధంగా మీరు కష్టపడండి. ఆశీర్వదించేది ఎవరు? దేవుడు. మీకు 10,000 జీతం వస్తుంది అనుకోండి, మీకు 10,000 జీతం వస్తుంది అనుకోండి, 3 రకాల జనాలు ఉంటారండి పనిచేసేవాళ్ళు. 10,000 ఇస్తూ చేసేవాడికి, 10,000 జీతం తీసుకుంటున్నాడికి 10,000కి తక్కువ ఉద్యోగం, తక్కువ పని చేస్తాడండి. 10,000 కంటే తక్కువే చేసి ఈ 10,000కి ఇదే ఎక్కువ అంటాడండి. ఓకే, ఇది ఒక రకం. రెండోది, 10,000 జీతం తీసుకుంటాడు కదా, కరెక్ట్గా 10,000కి తగినట్టుగా పనిచేస్తాడండి. ఓకే, ఇక 3వ రకం అండి, 10,000 మీకు ఇస్తున్నాడు, మీరు 15,000కి సంబంధించిన వర్క్ మీరు చేస్తున్నారు. ఎంత? 15,000 కోసం మీరు 15,000 ఇస్తే ఎంత పని చేయాలో అంత పని మీరు చేస్తున్నారు. కానీ మీకు వచ్చే జీతం ఎంత? 10,000. 10,000. మరి 5,000 మీకు రావట్లే కదా. ఇప్పుడు 5,000 ఎవరిస్తారు? అది 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 ఎప్పుడు మీరు మిస్ అవ్వద్దండి. చిన్న లాజిక్ మీరు పనిచేసే పని దగ్గర కరెక్ట్గా పనిచేయండి, ఆశీర్వాదం ఎలా ఉంటుందో మీరు చూడండి. ఇది నిజం, ఇది మీరు అనుభవిస్తూ ఉంటే మీకు తెలుస్తుందండి. మీకు వచ్చే జీతం తక్కువే అనుకోవద్దు, ఎందుకంటే దేవుడు దాన్ని డబల్ చేస్తాడు. అది ఎలాగొస్తుందో మీకు తెలియదు, నాకు తెలియదు. ఇక్కడ అదే చెప్పాడండి. 6వ ఏడ మీరు విత్తనం నాటండి, విశ్వాసంతో నాటండి. 7 సంవత్సరాలు, 7వ సంవత్సరం మీరు పంట నాటరు, 3 సంవత్సరాలకు సంబంధించినంత పంట నేను ఇస్తాను అన్నాడు. సో ఫెయిత్తో మీరు వర్క్ చేయండి, ఫెయిత్తో మీరు నాటండి, విశ్వాసంతో మీరు నాటండి. దాని పంట ఎలా ఉంటుందో ఆ అద్భుతం మీరు చూస్తారు అన్నాడు మాట. ఏం వాగ్దానం అండి అది, ఏం వాగ్దానం అండి అది, ఎంత భరోసా వస్తుందో తెలుసండి ఇది. సో పని చేసినప్పుడు జాగ్రత్త విశ్వాసంతో చెయ్యి అని చెప్పాడు అనమాట అండి. ఓకే, ఈరోజు రేపు ఉదయాన్నే మీరు టక్కేసుకొని చక్కగా మీ డ్యూటీకి వెళ్ళిపోతున్నారేమో, లేకపోతే మీ భుజం మీద పారేసుకొని మీరు పొలంలో దిగుతారేమో, లేకపోతే మీ భుజం మీద పెద్దగా ఒక గజం బద్ద పట్టుకొని ఒక చక్కటి తాపి పట్టుకొని మీరు మీ పనికి వెళ్తున్నారేమో. ఆలోచన చేయండి, దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఎవరిస్తున్నారండి ఇంత గొప్ప ప్రామిస్? దేవుడు. అది ఓకే. సో ఈ మాటను మీరు మర్చిపోవద్దు. వాళ్ళు 3 నా దీవెన మీకు కలిగినట్లు నేను ఆజ్ఞాపిస్తాను, నేను ఆజ్ఞాపించేది అన్నాడా దేవుడు మాట. నా దీవెన మీకు కలిగినట్లు నేను ఆజ్ఞాపిస్తాను. ఆయన కమాండ్ చేస్తాడు మనం దీవింపబడేలాగా. అంతకంటే గొప్ప భాగ్యం ఇంకేటండి, అది మనం గుర్తుంచుకోవాలి. ఓకే, సో విశ్రాంతి సంవత్సరం అలాగే సునాద సంవత్సరం గురించి ఓకే మనకి తెలుస్తుంది. చాలా ఆజ్ఞలు ఇందులో మనకు కనబడతాయి. అయితే ఇది ఎన్ని రోజులు పంట తింటారట? మీరు 8వ సంవత్సరమున విత్తనములు విత్తి 9వ సంవత్సరం వరకు పాత పంటనే తినెదరు, దాని పంటను కూర్చువారు వరకు పాత దానిని మీరు తింటారు. అంత ఆశీర్వదిస్తాడు మిమ్మల్ని. ఓకే, మీకు డబ్బు రూపంలో రాకపోవచ్చేమో కానీ దేవుడు మంచి హెల్త్ ఇస్తాడు. మీకు డబ్బు రూపంలో రావచ్చేమో కానీ మీ పిల్లలు బాగా చదువుకుంటారు. మీకు డబ్బుల రూపంలో రాకపోవచ్చు కానీ ఆశీర్వాదాలు వేరే రకంలో వస్తాయి. మీరు విశ్వాసంలో బలపడతారు. ఓకే, ఎప్పుడు ఒక మాట మర్చిపోవద్దు, మీరు దేవుణ్ణి పట్టుకున్నారా మీకు ఇహమందు శ్రమలతో పాటు 100 రెట్లు వస్తాయి. ఇహమందే మరియు నిత్య జీవం కూడా దేవుడు ఇస్తా అన్నాడు, అది మర్చిపోవద్దండి. సో దిస్ ఆల్ మ్యాటర్స్ విత్ ఫెయిత్ అండ్ ఫెయిత్ అలోన్, విశ్వాసంతోనే. ఓకే, సో నెక్స్ట్ మనం ప్రొసీడ్ అవుదాం. 23వ అధ్యాయంలో
2 విధానాలు ఉన్నాయి. 23 26వ అధ్యాయంలో. ఇక్కడ 23 అని పడింది, 23 కాదు, ఇది 26వ అధ్యాయం. 26వ అధ్యాయం 3వ వచనం 14వ వచనం ఒకసారి చదువుదాం. 26వ అధ్యాయం 3వ వచనం ఒకసారి చదువుదాం. మీరు నా కట్టడలను బట్టి నడుచుకొని నా ఆజ్ఞలను ఆచరించి వాటిని అనుసరించి ప్రవర్తించిన యెడల అది ఒకవేళ అనుసరించిన అనుకోండి, ఇవన్నీ ఆశీర్వాదాలు. ఎన్ని వరకు? 13వ వచనం వరకు. ఇప్పుడు 14వ వచనం చూద్దాం. మీరు నా మాట వినక నా ఆజ్ఞలన్నిటిని అనుసరింపక నా కట్టడలను నిరాకరించిన యెడలను నా ఆజ్ఞలన్నిటిని అనుసరింపక నా నిబంధనను మీరునట్లు మీరు నా తీర్పుల విషయమై అసహ్యించుకొనిన యెడలను నేను మీకు చేయునదేమనగా మీ కన్నులను క్షీణింప చేయునట్టియు ప్రాణమును ఆయాసపరచునట్టియు తాపజ్వరమును క్షయరోగమును మీ మీదికి రప్పించదను. చాలండి థ్యాంక్ యూ చాలండి. 26వ అధ్యాయంలో ఆశీర్వాదాలు ఉన్నాయి, శాపాలు ఉన్నాయి. ఆశీర్వాదం కావాలంటే ఏం చేయాలి? ఆజ్ఞ ప్రకారంగా అనుసరించాలి. ఒకవేళ ఆజ్ఞ ప్రకారంగా అనుసరించలేదు అనుకోండి, శాపాలు వచ్చేస్తాయి అన్నమాట అండి. ఓకే, చాలా 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 జాగ్రత్తగా దీన్ని చదవండి. 26వ అధ్యాయం. ఓకే, అది సేమ్ ఇలాంటి అధ్యాయం ద్వితీయోపదేశ కాండంలో కూడా ఉంటుంది. ఓకే, మీరు స్టడీ చేయాలి. సో 25, 26 అధ్యాయాల్లో ఇజ్రాయేలీలు కనాను దేశంలో ఎలా పవిత్రంగా ఉండాలి అంటే పండగలు ఆచరించడం ద్వారా వారి పవిత్రత వస్తుంది. అలాగే ఆశీర్వాదాలు విశ్రాంతి సంవత్సరం టైంలో చేయాల్సిన ఆచరణలన్నీ చేస్తూ ఉంటారు. దాని ద్వారా వాళ్ళకి పవిత్రత వస్తుంది. అలాగే ఆశీర్వాదాలు, శాపాలు. సో వాళ్ళకి ఆశీర్వాదాలు ఉంటున్నాయి అనుకోండి, అనుసరిస్తున్నారు అనుకోండి, పవిత్ర జీవితం బట్టి వాళ్ళకి రివార్డ్స్ అనమాట అండి. ఒకవేళ వాళ్ళు అనుసరించట్లేదు అనుకోండి, వారి యొక్క అపవిత్ర జీవితం బట్టి వాళ్ళకి తీర్పులు వస్తాయి అన్నమాట. అది. సో ఆశీర్వదింపబడాలంటే ఏం చేయాలి మనం? వాక్యమే మనల్ని ఆశీర్వదిస్తుందండి. వాక్యం ప్రకారంగా మనం నడిస్తేనే మనకు ఆశీర్వాదం వస్తుందండి. అది. ఓకే, లాస్ట్ భాగం ఈ దేవునితో సహవాసం చేయడంలో లాస్ట్ది ఏంటంటే మొక్కుబడులు 10వ వంతు ద్వారా మనకి పవిత్రత. ఇదిగో మొక్కుబడులు 10వ వంతు ద్వారా పవిత్రత. ఈ 27వ అధ్యాయంలో చాలా విషయాలు ఉన్నాయి. మేజర్గా ఈ 2 కాన్సెప్ట్స్. మొక్కుబడులు ఒకసారి 22:7 చూడండి. మొక్కుబడి స్పెషల్గా మొక్కుకుంటే అది ఎవరికి చెల్లించాలి? 27:2 ఒకసారి చూడండి. ఒక 5 minutes లో మనం ముగించేద్దాం. ఒక 5 minutes లో. నీవు ఇజ్రాయేలీలతో ఇట్లను ఒకడు విశేషమైన మొక్కుబడి చేసిన యెడల నీవు నిర్ణయించిన వెల చొప్పున వారు యెహోవాకు దాన్ని చెల్లింపవలెను. ఎవరికి చెల్లించాలి? యెహోవా. యాజకుడికి కాదు కదా? ఓకే, ఈ రోజు ఇచ్చేటప్పుడు మనం దేవునికి ఇస్తున్నాం. మనం ఎవరికి ఇస్తున్నాం? దేవునికి చెల్లిస్తున్నాం, దేవునికి ఇస్తున్నాం. ఆ ఆలోచన మనకి ఉండాలన్నమాట అండి. ఓకే, యు ఆర్ నాట్ గివింగ్ ఫర్ హై ప్రీస్ట్, యు ఆర్ నాట్ గివింగ్ ఫర్ యువర్ ప్రీచర్, యు ఆర్ గివింగ్ ఫర్ గాడ్. అది. ఓకే, ఎందుకు ఇస్తున్నారు అంటే పరిశుద్ధంగా జీవించడానికి కొలత మనం ఇచ్చే దాని మీదే దేవుడు కొలుస్తాడని. అది ఆలోచన చేయండి. ఓకే, మన విశ్వాసపు పరిమాణం యొక్క కొలత మనం ఎంత ఇస్తున్నాం అనే దాని మీదే ఆధారపడి ఉంది. చూసుకోండి. ఓకే, ప్రార్థన ఫ్రీ చేసేస్తాం, పాటలు పాడేస్తాం, వాక్యం వినేస్తాం, ప్రభురాత్రి భోజనం తినేస్తాం, కానుకలు ఇప్పుడు ఇది ఇచ్చినప్పుడే బాడీ అంతా అలర్ట్ అయిపోద్ది. ఓకే, ఇది ఇచ్చినప్పుడే మొత్తం అలర్ట్ అయిపోద్దండి. ఓకే, ఆలోచనలు మారిపోతాయి, మనుషులు చూడటం మొదలు పెడతాం. కానీ మనం చూడాల్సింది దేవుణ్ణి. యు గివ్ టు గెట్. ఎక్కడి నుంచి? దేవుడి నుంచి వస్తాయండి. ఆశీర్వాదాలన్నీ అక్కడి నుంచి వస్తాయండి. ఇక్కడ యెహోవాకు దానిని చెల్లించాలి. ఆ మాట మర్చిపోవద్దండి. తర్వాత అయితే ఎలా చెల్లించాలి అంటే అక్కడ ఉంది చూడండి. ఎం అంటే మేల్, ఎఫ్ఎం అంటే ఫిమేల్ అనమాట అండి. 1 నెల మొదలుకొని 5 సంవత్సరాల లోపు ఉన్న మగబిడ్డలకి 5 తులాలు వెండి ఇవ్వాలి. 1 నెల మొదలుకొని 5 సంవత్సరాలు ఉన్న ఆడపిల్లలకి 3 తులాలు వెండి ఇవ్వాలి. అది వాళ్ళు చెల్లించాల్సిందనమాట. మొక్కుబడి చెల్లించడానికి 5 తులాలు 3 తులాలు వెండి. 5 నుంచి 20 సంవత్సరాలు ఉన్న వారికి 20 తులాలు వెండి మగవారు. 5 నుంచి 20 సంవత్సరాలు ఉన్న ఆడవాళ్ళు 10 తులాలు వెండి ఇవ్వాలి. 20 నుంచి 60 సంవత్సరాలు ఉన్న మగవాళ్ళు 50 తులాలు వెండి ఇవ్వాలి.
20 నుంచి 60 సంవత్సరాలు ఉన్న ఆడవాళ్ళు 30 తులాలు వెండి ఇవ్వాలి. 60 సంవత్సరాలు పైబడి ప్రాయం కలిగిన మగవారేమో 15 తులాలు వెండి ఇవ్వాలి. 60 సంవత్సరాలు పైబడిన ఉన్న ఆడవారేమో 10 తులాలు వెండి ఇవ్వాలి. ఓకే, ఇది ఆయన ఏర్పాటు చేసిన విధి అనమాట అండి. ఓకే, ఇది కూడా ఒకవేళ ఇవ్వలేనివాడు ఉంటాడండి, పాపం మరీ పేదవాడు కూడా ఉంటాడండి. అతని విషయంలో ఏం చేయాలంటే యాజకుడు ఎంత వెల నిర్ణయిస్తాడో అది నిర్ణయించాలి. అక్కడ అన్న మాట ఒకటి ఉంది, మీరు చదవండి. 27:8 చూడండి. ఒకడు నీవు నిర్ణయించిన వెలను చెల్లింపలేనంత బీదవాడైన ఎడలా అతడు యాజకుని ఎదుట నిలవవలెను. అప్పుడు యాజకుడు అతని వెలను నిర్ణయించును. ఎవరు నిర్ణయిస్తారు? అవునండి, ఎవరు నిర్ణయిస్తారు? యాజకుడు. యాజకుడు నిర్ణయిస్తారు కదా. ఇప్పుడు యాజకుడికి రాంగ్ మైండ్ సెట్ ఉందనుకోండి. ఓకే, కనీసం 5 తులాలు కూడా ఇవ్వలేడు, 10 తులాలు కూడా ఇవ్వలేడు అనుకోండి. భారం పెట్టద్దు అని చెప్తున్నాడంట. మీరు భారం పెట్టద్దు. ఓకే, మీరు భారం పెట్టకండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. కొన్నిసార్లు ఏమవుద్దంటే కొన్ని బయట ప్రాంతాల్లో చూసినప్పుడు కొంతమంది అలా కఠినంగా కొంచెం ఉంటారండి. కార్యక్రమాల విషయంలో కానీ పట్టిందే మండు పట్టు అనమాట అండి. కొంతమంది ఉంటారు అలా, ఇంతంటే ఇంతే ఇవ్వాలి, ఇంత అనుకున్నాం కానీ నువ్వు అంతే ఇవ్వాలి అంటారు. వాడు ఇవ్వలేడు, కానీ మనం ఏం చేస్తామంటే కొంచెం బలవంతంగా తీసుకుంటాం. జాగ్రత్త, గాడ్ ఈజ్ సీయింగ్ యూ. దేవుడు చూస్తున్నాడు. ఏ రోజు ఎవరిని ఎప్పుడు బలవంతం చేయొద్దండి. అది విషయం మనకు నేర్పిస్తున్నాడండి. ఒకవేళ మీరు ప్రీచరా, ఒకవేళ మీరు సేవకుడిగా అవుదాం అనుకుంటున్నారా, ఒకవేళ మీరు ఇంకా సేవలో కంటిన్యూ అవుతున్నారా, అయితే మీకు దేవుడు గొప్పదైన విషయాన్ని నేర్పిస్తున్నాడు మనకి. అదేంటంటే ఎప్పుడు బలవంతం చేయొద్దు. ఆ మాట చూడండి, మ్రొక్కుకొనిన వాని కలిమి చొప్పున వానికి వెల నిర్ణయించాలి. మ్రొక్కుకొనిన వాని కలిమి కొలది ఆడు ఇవ్వగలడో లేదో చూడాలి, అది చూసి దాన్ని నిర్ణయించాలి. ఏం అద్భుతం అండి ఈ మాట. ఓకే, మనల్ని సెన్సిటివిటీలోనికి నడిపిస్తాయండి ఈ మాటలు. సెన్సిటివ్ వస్తుంది ఈ మాటలు, మనకి మెత్తటి హృదయాన్ని కలిగజేస్తాయండి ఈ మాటలు. ఓకే, సో మామూలు మాట కాదండి ఇది, మామూలు మాట. దేవుడే చెప్తున్నాడు, ఆడి కలిమి కొలిది నువ్వు నిర్ణయించు అని. ఓకే, ఇవ్వగలడో లేదో చూడు, నీకు ఇది అవుతుందో లేదో అడుగు, ఆడు ఇవ్వగలడో లేదో అడుగు, ఆడిస్తాడు, నువ్వు అడుగు, నువ్వు చెప్పు అని చెప్పాడు అన్నమాట అండి యాజకుడికి. ఓకే, ఇదంతా దేవుడు నిర్ణయించాడు. అదొక్కటి యాజకునికి నిర్ణయించాడు, కానీ అక్కడ ఖచ్చితంగా కండిషన్ పెట్టాడు. ఏమని? అని కలిమి కొలది వాడి దగ్గర తీసుకో, కలిమి కొలది ఆ వెల నిర్ణయించు అన్నాడు అన్నమాట. ఈ మిగిలినవన్నీ చూడండి, 1 నెల మొదలుకొని 60 సంవత్సరాలు పైబడిన వాళ్ళందరికీ దేవుడు ఇచ్చి ఆ ఇవ్వలేని భేదవాడి విషయంలో ఎంత అద్భుతంగా దేవుడు మాట్లాడాడో చూడండి. వాని కలిమి కొలది వానికి నిర్ణయించు యాజకుడు, జాగ్రత్త అని చెప్పాడు అనమాట. ఇది మొక్కుబడుల గురించి. తర్వాత 10వ వంతు గురించి, ఇదిగో చాలా చాలా గొప్ప ప్రసంగాలలో ఈ 10వ వంతు ప్రసంగం ఒకటి. 10వ వంతు కంటే నేడు ఉన్న సమాజం, మనం క్రైస్తవ సమాజం 10% కంటే ఎక్కువ ఇవ్వాలి. ఓకే, అది శాస్త్రుల నీతి కంటే, పరిసయ్యుల నీతి కంటే అధిక మాపేలాగా. అయితే ఇక్కడ 10వ వంతు ఎవరి సొమ్మది? 30 వచనం చూడండి ఒకసారి, 27-30. భూధాన్యములలోనేమి వృక్ష ఫలములలోనేమి భూఫలములన్నిటిలో 10వ భాగం యెహోవా సొమ్ము, అది యెహోవా నిష్ఠితమగును. ఎవరి సొమ్ము? యెహోవా సొమ్ము. అది యెహోవా సొమ్ము. మీరు మలాకి గ్రంథం చదవండి ఒకసారి. వాళ్ళకి తిడతాడండి, వాళ్ళకి మనకి భయం వేస్తుందండి, నిజంగా భయం వేస్తుంది. మలాకి గ్రంథం ఒకసారి చదవండి, మనకి భయం వేస్తుందండి. ఏమంటాడంటే, మీరు నా దగ్గర దొంగతనం చేశారా అంటాడండి. బాబోయ్, మీరు నాది దోచేసుకున్నారంటాడండి. అక్కడ పీపుల్ పాడైపోయారు, ప్రీస్టులు కూడా పాడైపోయారు. అంటే ప్రజలు పాడైపోయారు, యాజకులు పాడైపోయారండి. ఓకే, వీరిద్దరు పాడైపోయారండి. అలాంటి పరిస్థితి అది. సో చూడండి, వాళ్ళు ఏం చేస్తున్నారంటే మంచి గొర్రెలు తెస్తున్నారు, పాడైపోయిన గొర్రెలు తీసుకొస్తున్నారు అన్నమాట అండి. కుంటివి, గుడ్డివి అవన్నీ కూడా తీసుకొచ్చేస్తున్నారు అన్నమాట అండి. అప్పుడు అంటే మలాకి టైంకి అది ఏమైపోయారంటే మంచి వీళ్ళు ఉంచుకొని కుంటివి, గుడ్డివి అన్ని తీసుకెళ్లి దేవుని బలిపీఠం మీద వేసేస్తున్నారు అన్నమాట అండి. అక్కడ ఆజ్ఞను అపవిత్రపరుస్తున్నారు, బలిపీఠాన్ని అపవిత్రపరుస్తున్నారు అన్నమాట అండి. సో దేవుడు ఏమన్నాడు, అది నా సొమ్ము, అది నాది, మీరు టచ్ చేయడానికి వీలు లేదు
అది ఈరోజు మనం ఉద్యోగాలు చేస్తున్నప్పుడు మనకి చాలా మంచి విషయం నేర్పిస్తుంది. మనకు వచ్చే ఈ శాలరీలో 10% మంది కాదు, 10% కంటే ఎక్కువ మంది మనం ఇవ్వాలి. అది మీరు 11% ఇస్తారో, 12% ఇస్తారో, కొంతమంది 20% ఇచ్చిన వాళ్ళు ఉంటారు, కొంతమంది 30% ఇచ్చే వాళ్ళు ఉంటారు. మీరు దేవుడు ఆశీర్వదిస్తాడండి, అంతే. మనం ఇంక నో టర్నింగ్ బ్యాక్. దేవుడు ఆశీర్వదిస్తాడండి. యు గివ్ అండ్ యూ విల్ గెట్ ఇట్. యు గివ్, యూ విల్ రిసీవ్ ఇట్ ఫ్రమ్ ద హెవెన్. ఇది ఖచ్చితం అండి. మీరు నాకు ఇచ్చి నన్ను శోధించండి అని దేవుడు చెప్పాడండి. మనం ఇవ్వకుండా శోధిస్తామండి. అక్కడే వస్తుంది సమస్య, అక్కడే వస్తుందండి. మనం ఏమో దేవా నాకు చాలట్లేదు అంటాం. మనం ఇచ్చి అడగండి, ఖచ్చితంగా దాన్ని మనం పొందుకుంటామండి. యు గివ్ అండ్ యూ విల్ గెట్ ఇట్. యు గివ్, యూ విల్ రిసీవ్ ఇట్ ఫ్రమ్ ద హెవెన్. యు గివ్, ద బ్లెస్సింగ్స్ విల్ షవర్ ఫ్రమ్ ద హెవెన్. ఆకాశంలో నుంచి ఆయన దాన్ని అనుగ్రహిస్తాడు సమృద్ధిగా. 10వ వంతు నీది నాది కాదండి, అది ఎవరిది? ఎవరి సొమ్ము అది? యెహోవా సొమ్ము. అదండి. మొక్కుబడుల ద్వారా 10వ వంతు ఇచ్చడం ద్వారా వాళ్ళ పవిత్రత కంటిన్యూ అవుతుంది, వాళ్ళ పవిత్రత కొనసాగుతుంది. ఓకే, సో ఇలా వాళ్ళ ఆరాధన ద్వారా దేవునితో సహవాసం చేస్తారు. వాళ్ళు మొక్కుబడులు చేసుకోవడం వల్ల కూడా దేవునితో వాళ్ళు సహవాసం చేస్తారు. ఆ విశ్రాంతి సంవత్సరాలు, సునాద సంవత్సరాల్లో ఉన్న ఆజ్ఞలు వాళ్ళు అనుసరించడం ద్వారా దేవునితో సహవాసం చేస్తారు. ఆ తర్వాత యాజకుడి యొక్క పవిత్ర జీవితం బట్టి వాళ్ళు సహవాసం చేస్తారు. అలాగే ఇశ్రాయేలీల యొక్క ఆ యొక్క విధులన్నిటిని బట్టి వాళ్ళు అనుసరించడం వల్ల వారు దేవునితో సహవాసం చేస్తారు. ఇది 18 నుంచి 27 అధ్యాయుల యొక్క ముఖ్యమైన అవుట్లైన్. దీని ఫోటో తీసుకున్నాను అనుకుంటున్నాను. నేను లాస్ట్ స్లైడ్ చూపిస్తున్నాను. ఇక్కడ ముందు మీరు ఇందాక చూపించినప్పుడు యారో మార్క్స్ అన్ని అటువైపు ఉంటాయి. ఓకే, మనం దీన్ని ఆలోచించేయండి. ఇప్పుడు ఇవేవి కూడా దేవుడి నుంచి దూరం వెళ్ళిపోకుండా మనల్ని కాపాడతాయి. సహవాసం చేసేలాగా, దేవునితో అక్కపడేలాగా, దేవునితో కలిసి జీవించేలాగా 18 నుంచి 27 అధ్యాయాలు మనకు సహాయం చేస్తాయి అన్నమాట. దీన్ని మీరు చదివి, దీన్ని మీరు ధ్యానించి, దీన్ని మీరు అనుసరిస్తే ఆశీర్వాదాలన్నీ మనకేనండి. ఆశీర్వాదం వెంబడి ఆశీర్వాదాలు వస్తాయండి. మన యొక్క కష్టార్జితాన్ని దేవుడు దీవిస్తాడండి. అన్ని విధాలుగా దేవుడు మనల్ని నీతిగా నడిపిస్తాడండి. అదండి. ఓకే, మీరు చూడండి, ఇజ్రాయెల్ యొక్క పవిత్ర జీవితం, యాజకుని యొక్క పవిత్ర జీవితం, ఆరాధనలో పవిత్రం, అలాగే కనాన్ దేశంలో వీళ్ళు పవిత్రం, అలాగే మొక్కుబడులు 10వ వంతు ఇచ్చడం ద్వారా వీళ్ళు పవిత్రం. ఇదంతా దేవునితో సహవాసం చేయడానికే. ఓకే, ఈరోజు మనలో సెన్సిటివిటీని డెవలప్ చేసేదే అద్భుతమైన పుస్తకం ఈ లేవియా కాండం. మనకి ప్రాయశ్చిత్తం చేస్తూ మనకి ఈ మాట మర్చిపోవద్దు. ఇది ఓకే, అన్ని ఎక్కడికి నడిపిస్తున్నాయి మనల్ని? ఆ పరిశుద్ధతకి. పరిశుద్ధత లేకుండా దేవునిని సమీపించలేమండి, చూడలేము, సమీపించలేము. సో ఆల్ హోలీ గాడ్, ఆయన ఇచ్చే ఆ పరిశుద్ధతను మనం అనుభవించాలి. అది దైవ కృప, అది దేవుని యొక్క ఉన్నతమైన ఉద్దేశమై ఉంది. చాలా ఓపికగా విన్నారు. ఒక 10 minutes 15 minutes ఎక్కువైపోయింది. చాలా ఓపికగా విన్న మీ అందరికీ మా వందనాలు. ఈ అవకాశం ఇచ్చిన బ్రదర్కి వందనాలు, అలాగనే మీ సంఘాలందరికీ వందనాలు, చేరవచ్చిన మీ అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించాలని హార్ట్ఫుల్గా దేవుడికి ప్రేయర్ చేస్తూ నేను ఆ మాటలు ముగిస్తాను. మళ్ళీ దేవుని చిత్తం అయితే మరొకసారి కలుసుకుందాం. రేపు ఆన్లైన్లో మరొకసారి ఆన్లైన్ టెస్ట్ ఉంటుంది. మీ అందరూ జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. మొన్న బాగా రాశారు, చాలా బాగా రాశారు. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.